సాధారణంగా వేదాంత విద్యలో అందరూ ఏం చెప్తూ ఉంటారు? మెలకువ ఒకటి, వ్యవహార జీవనం అంటారు. కానీ అంతర్ముఖ ప్రయాణం యొక్క ప్రభావం, అనుభవం లేని వాడు మాట్లాడారు. బహిర్ముఖం మాత్రమే తెలిసిన వాళ్ళు ఏమంటారంటే వ్యవహారిక జీవనం అంటే మెలకువలో ఉంటుంది. కానీ అసలు వ్యవహరించడం అన్న పని ఎక్కడ మొదలవుతుంది? మనసు అనే తలంలో మొదలయ్యే ఇంద్రియాల్లోకి వస్తుంది. అంతే కదా. ఇది ఏ ఒక్కరు మనం తనను తాను తెలుసుకునే పనిలో పడినటువంటి ఆత్మవిచారణ చేసే ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఇదన్నమాట. అంటే ఏంటి? బయట ప్రపంచంతో వ్యవహరించడం అనుకుంటున్నాను. అంటే వాస్తవానికి బయట ప్రపంచంతో వ్యవహరించడం అనే పని ఎక్కడ మొదలైంది? మనసులో ఉన్న ప్రపంచంతో నువ్వు వ్యవహరించడం వల్ల ఆ వ్యవహారంలో ఏ భాగమైతే మిగిలిపోయిందో మిగిలిన భాగాన్ని మాత్రమే నువ్వు మెలకువలో ఇంద్రియాలతో వ్యవహరిస్తావు. అక్కడ సంతృప్తి పడిపోయిన అంశాలను ఇక్కడ వ్యవహరించడం. అసలు వ్యవహరించింది ఒక విషయంలో నిర్ణయం చేసేసిన తర్వాత ఇంకా దాని గురించి పునః పరిశీలించవలసిన అగత్యం లేని నిర్ణయం వచ్చేసింది. ఇప్పుడు దాని గురించి మెలకువలో ప్రయత్నిస్తావా? తెలుసుకోవడం లేదు. నువ్వు సహజంగా ఏదైతే అయి ఉన్నావో ఆ సహజమైన నిర్ణయాల ఎడల అసంతృప్తి కానీ సంతృప్తి కానీ ఏర్పడే అవకాశాలు లేవు. నువ్వు మెలకువలో నువ్వు స్త్రీ అని తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తావా? ఎందుకని? సహజంగా అది అయ్యే ఉన్నావు. కాబట్టి మనోవ్యవహారశీలంలో కూడా నువ్వేమై ఉన్నావు? స్త్రీవే అయి ఉన్నావు. పుంసత్వ భావనలు అక్కడ ఉన్నప్పటికీ స్త్రీత్వ భావనలు, పుంసత్వ భావనలు తెలుసుకునే సాక్షి ఎవడైతే ఉన్నాడో వాడు సహజమైన నిర్ణయం చేసేస్తున్నాడు. సహజమైన నిర్ణయం ఎవడల మరలా నీకు వ్యవహారం వస్తుందా? రావడం. ఎందుకని? మెలకువలో ఇంద్రియ సహితంగా దానికోసం ప్రయత్నించవలసిన అగత్యం లేదు. నిర్ణయం చేసేసేవు కాబట్టి మనస్సు అనే తలంలో వ్యవహారం ఏర్పడి ఆ వ్యవహారం ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఏ వాసనను దృష్టిలో పెట్టుకుని, ఏ సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకుని, ఏ ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని మనసు అనే తలంలో వ్యవహారం ఏర్పడుతుందో వాటి ఎడల నిర్ణయం చేసేవాడు ఎవడు? నువ్వు. అక్కడ నిర్ణయం చేసేవాడు ఎవడు? నువ్వే, వేరే ఎవరు లేదు. నేనన్నవాడు అక్కడ నిర్ణయం చేసేసిన అంశాల గురించి కిందకి ఇంద్రియాల్లోకి ఇక దిగిరాడు. చిన్నత మానవుడికి లభించిన వరం అన్నమాట. ఇదే ఈశ్వరానుగ్రహం అంటే. మిగిలిన జీవులకు లేనిది మానవుడికి ఉన్నది, ఇది ఒకటే తేడా. అవేంటంటే ఈ మనసు అనే తలంలో నిర్ణయం తీసుకునేది నేనే అని గ్రహించగలిగే శక్తి వాడికి లేదు. మానవుడికున్న శక్తి ఏంటి? మనస్సు అనే తలంలో వ్యవహరిస్తున్న వాటిని విచక్షణా జ్ఞానంతో ఇది ఇంకా కావాలి, ఇది అవసరం లేదు అనే నిర్ణయం చేయగలిగే వాడు ఉన్నాడా లేడా? వాడే జ్ఞాత. వాడు ఏం చేశాడు? ఇప్పుడు మనస్సు అనే వ్యవహారశీలమైన తలాన్ని వినియోగించి తనకి మనసుకి మధ్యలో ఉన్నటువంటి చిత్తశోధన చేసి చిత్తాన్ని సహజమైన పద్ధతిలో నిర్ణయం చేసేసి ఆ సహజమైన పద్ధతిలో నిర్ణయమైనటువంటి వాటి ఎడల ప్రయత్నశీలం కాకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆలోచనలుగా అనుమతించి, ఆలోచనలను ఇంద్రియాలకు అనుమతించి, ఇంద్రియాలను విషయాలకు అనుమతించి, విషయాలను క్రియలకు అనుమతించి, క్రియల నుంచి ఫలితాలు రాబట్టి మరల చిత్తవృత్తిగా మారి మరల సైకిల్ పూర్తయింది. అంతే కదా. ఇంతకు మించి జీవితం అంతా మీద ఎంత జరిగి పుట్టినవాడి దగ్గరికి మొదలుపెట్టే మరణించేవాడి వరకు జ్ఞాత ఏం చేస్తున్నాడయ్యా? ఈ ఒక పనే చేస్తున్నాడు, ఇంకేం చేయడం. ఇప్పుడు జ్ఞాతని వ్యవహారి అన్నామా, అవ్యవహారి అన్నామా? ఎందుకని? ఆయనేం పార్టిసిపేట్ చేయడం లేదు. కానీ సుఖ దుఃఖాలను స్వీకరిస్తున్నాడా, స్వీకరించడం లేదా? అంటే నిర్ణయం చేసేటప్పుడు సహజమైనటువంటి స్థితిలో నిర్ణయం చేసినప్పుడేమో అతీతంగా, ప్రయత్నశీలమైనటువంటి దాంట్లో అంటే వృత్తి సహితంగా నిర్ణయం చేసినప్పుడేమో సుఖ దుఃఖాలను స్వీకరిస్తున్నాడు. సుఖ దుఃఖాలను స్వీకరించినంతసేపు జీవభావంలో ఉన్నాడు. అదే జ్ఞాతే. ఆ జ్ఞాతే ప్రయత్నశీలమై వృత్తి సహితమై సుఖ దుఃఖాలను స్వీకరించేవాడుగా ఉన్నప్పుడు జీవుడుగా, అక్కడ ఏమైనాడు? ఇప్పుడు భోక్తగా ఆ జ్ఞాతే. అదే వృత్తి రహితంగా ఉన్నాడు.
సహజమైన స్థితిలో వృత్తిరహితంగా ఉన్నాడు. అక్కడేమై ఉన్నాడు? ఇప్పుడు సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా ఉంటే చూస్తున్నాడుగా, ఈ ప్రయత్నం మొత్తాన్ని చూస్తున్నాడుగా. కాబట్టి సాక్షిగా ఉన్న జీవుడు మొదటి దశలో ఎలా ఉన్నాడు? వృత్తి సహితంగా సుఖ దుఃఖాలను స్వీకరిస్తూ అదే జ్ఞాతే భోక్తగా ఉన్నాడు. జీవుడుగా భోక్తగా ఉన్నాడు. మరి కర్త లేకుండా భోక్త వచ్చే అవకాశం ఉందా? లేదు కదా. నేను చేస్తున్నానన్నవాడు లేకుండా నేను అనుభవిస్తున్నానన్నవాడు రాడు. కాబట్టి నేను చేస్తున్నానన్న జీవుడు ఉండాలా వద్దా ఇప్పుడు? కాబట్టి ఆ జీవభావమే వృత్తిరహిత స్థితిలో సాక్షిగా ఉన్నట్టుగా కనబడి జరుగుతున్నటువంటి ఇంద్రియాలలో అంతఃకరణంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని మొత్తాన్ని గమనిస్తూ ఉన్నవాడుగా ఉండి జీవుడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు మీరు ఏమనుకుంటున్నారు? కింది నుంచి లెక్కట్టుకున్నావు కాబట్టి, ఇంద్రియాలు విషయాల మధ్యలో నుంచి విచారణ మొదలు పెడుతున్నావు కాబట్టి చెబుతున్నారు. ఇప్పటివరకు చేసిన విచారణ అది. ఇప్పుడు పైనుంచి విచారణ చేయడం రావాలి. నువ్వు సాక్ష్యాన్ని నిర్ణయం చేసుకుని కూర్చున్నావు అన్నాడు. అంతేగా విచారణ ద్వారా నువ్వు సాక్ష్యాన్ని పెట్టుకున్నావు. నేనెవరిని? నేను సాక్షిని, నేను సాక్షి. దేనికి సాక్షి అయ్యావు? ఆయా ఇంద్రియ వ్యవహారాలకు సాక్షి అయ్యావు. అంతేగా. అసలు ఇంద్రియాలు ఉన్నాయా అన్న ప్రశ్న సాక్షికి వచ్చింది. ఈ ప్రశ్న ఎవరికి వస్తుంది? సాక్షికే వస్తుంది. ఎందుకని ఇంద్రియాలకు ప్రశ్నించే శక్తి లేదు. విచక్షణా జ్ఞానం ఎవరికి ఉంది? సాక్షికే ఉంది, ఇంద్రియాలకు లేదు. మరి సాక్షికి ఉన్న విచక్షణా జ్ఞానంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. అంతేగా. విచారణ అంటే ఎవరెవరు ప్రశ్నించారు? ఎవరికైతే విచక్షణా జ్ఞానం ఉందో వాడు విచక్షణా జ్ఞానం లేకుండా వ్యవహరించేటటువంటి వాటిని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నువ్వు ప్రవర్తించకూడదు కదా. నన్ను నేను తెలుసుకోవడం కోసం నిన్ను తెచ్చుకున్నాను. నువ్వు నన్ను తెలుసుకోవడం మానేసి నేను కాని దాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను అని ఇంద్రియాలను ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఇంద్రియాలు ఏం చెప్పినాయి? నా సహజ ధర్మం నా విషయం జోలికి నేను వెళ్ళడం. విషయం జోలికి వెళ్ళాలా వద్దా అనేది నా నిర్ణయం కాదు, నీ నిర్ణయమే అని ఇంద్రియాలు సమాధానం చెప్పింది. ఎందుకని? మాకు స్వేచ్ఛ లేదుగా. మాకు స్వేచ్ఛ ఉందా? లేదుగా. నువ్వు ఇచ్చిన శక్తేగా. వస్తున్నావు. టిఫిన్ అక్కడ ఉంది, మీరు మీ పని అయినాక చెప్పండి. అక్కడ చేసి వచ్చాను. అదే ఎండాకాలం విజయవాడలో చాలా ప్రమాదం. పక్కన ఆయన ఏమన్నారు? అర్థమైనప్పుడు. కాబట్టి నేనెవరన్న ప్రశ్న ఎవరికి కలిగింది? ఇంద్రియాలకు కలిగే అవకాశం లేదు, ఉందా? కానీ ఇప్పుడు మనం అందరం ఎవరు ప్రశ్నించారు అనుకుంటున్నాం? కానీ ఇంద్రియాలు జడములని నిర్ణయం చేసావుగా. మరి వివేక చూడమని ఏ నిర్ణయం చేసింది? పంచకోశములు జడములని కదా. మరి పంచకోశములు జడములైతే ఎలా ప్రశ్నించగలిగి? వాటికి ప్రశ్నించే శక్తి లేదుగా, స్వేచ్ఛ లేదుగా. మరి స్వేచ్ఛ లేనటువంటి అనుభవాన్ని ఎవరికి ఇస్తున్నాయి? నడిపేవారికే ఇస్తున్నాయి. కానీ ఇంద్రియాలు అనుభవిస్తున్నాయని చెప్పడానికి వీలవుతుందా? దృశ్యమన్న విషయం ఉందండి, కన్ను చూసింది, చూడటానికి ఉపయోగపడే ఉపకరణమనే చెప్తున్నావు. మరి అనుభవం ఎవరికి వచ్చింది అంటే మనసుకు వచ్చింది అంటున్నావు. కానీ మనసు అనేది కూడా ఇంద్రియమే కదా అనేది తేల్చంగా. మరి మనసు అన్నది కూడా ఇంద్రియమే అయితే దానికి కూడా స్వేచ్ఛ ఉండకూడదుగా. అంతేనా కదా? ఎందుకని? మరొక దాని మీద ఆధారపడి పనిచేసేది అని కదా ఇంద్రియం అంటే అర్థం. మరి ఆధేయమై ఉన్నదానికి స్వేచ్ఛ లేదుగా.
స్వీయ ఇచ్ఛ లేదుగా. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి అసలు? స్వీయ ఇచ్ఛ కలిపితే స్వేచ్ఛ అయింది. అది చాలామంది స్వేచ్ఛ అంటే తెలియదు ఏమిటో. స్వీయ ఇచ్ఛ, తనకు తానుగా తన ఎందే కలుగుతున్న సంకల్పం ఏదైతే ఉన్నదో అది స్వీయ ఇచ్ఛ. అది ఎందువల్ల పుడుతోంది అంటే తనను తాను తెలుసుకోవడానికి పుడుతుంది. అంటే పిల్లవాడికి అద్దంలో ఉన్నటువంటి పిల్లవాడిని చూపెట్టాం, 3 నెలల పిల్లవాడికి, నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నాడు? అకారణంగా నవ్వటంలో వాడు తనను తాను అద్దంలో చూసుకుని నవ్వుకుంటాడు. వాడి పని అదే పనిగా. ఆ ప్రతిబింబ దృశ్యం వాడిని ఆనందింపజేస్తుంది. మరి 3 నెలల పిల్లవాడికి ఏం తెలుసు? ఏం తెలియదని మనం అంటున్నాం, కానీ వాడిలో కారణజ్ఞానం ఉంది, కార్యజ్ఞానం లేకపోవచ్చు. వాడి ఇంద్రియ సహితమైనటువంటి కార్యజ్ఞానం వాడికి లేకపోవచ్చు, కానీ వాడిని వాడు చూసుకుని చూపు ద్వారా తనను తాను గుర్తుపట్టి తన ఆకార వికారాలను గుర్తుపట్టి తానే ప్రతిబింబించాను అన్నటువంటి ప్రాథమిక కారణ జ్ఞానం వాడిలో పనిచేస్తుంది. అదిగా నవ్వుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాడిని చూసి నవ్వుతుంటారు. ఎందుకని? ఎలా నవ్వుతున్నాడు? ఇప్పుడు వీళ్ళలో కూడా ఏం పనిచేస్తుంది? ఆ కారణ జ్ఞానమే. దానికి ఏం పనేం లేదు అక్కడ వాడికి. తర్వాత ఎదిగే కొద్దీ తగిన కారణము తగిన క్రియ బాహ్యంగా ఉంటే తప్ప నవ్వలేవు. ఆ 3వ నెల వయసు దాటిపోగానే ఆ చూపు నిలబడడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. చూపు నిలబడిపోతుంది, దేని మీదైనా దృష్టి నిలబెట్టగలుగుతాడు. కాబట్టి ప్రథమ ప్రతిబింబ జ్ఞానంలో ఆనందం లభించగానే ఇప్పుడు ఏం బోధపడింది? ఈ జగత్తనటి ప్రతిబింబంలో నా కారణ జ్ఞానాన్ని నేను అనుభవించగలుగుతున్నాను అనే స్ఫురణ కలిగింది. ఇంకా అక్కడి నుంచి దృష్టి నిలబెట్టి చూడడం మొదలుపెట్టాడు, తల్లి మీద తండ్రి మీద. అక్కడి నుంచి తల్లిని చూసి నవ్వడం మొదలు పెడతాడు. ఎందుకని ఇప్పుడు తల్లిలో ఎవరిని చూశాడు? తన ప్రతిబింబ కారణ జ్ఞానం ఎక్కడేం చూశాడో అక్కడ అదే చూస్తున్నాడు. ఇక అలా సంవత్సరం వచ్చే వరకు కూడా వాడి ప్రపంచంలో దేని చూసినా నవ్వుతుంటాడు. ఎవరొచ్చినా ఎవరి చేతికి ఇచ్చినా నవ్వుతాడు. ఇది అనేది వాడికి భేదం లేదు. ఎందుకని అక్కడ అన్ని చోట్ల వాడు ఏం చూస్తున్నాడు? ఇప్పుడు తన ప్రతిబింబ జ్ఞానాన్నే చూస్తున్నాడు. ఎందుకని? అంతఃకరణం వ్యవహారశీలం అవుతోంది అప్పుడే. చిత్తవృత్తి వికాసం ఏర్పడుతోంది, ఇంకా పూర్తిగా వ్యక్తం కాలం. అందువల్ల ఆ కారణ జ్ఞానంలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు జగత్తు మొత్తం ఒకటి, అనేకం కాదు అంట. ఎవరెక్కడికైనా వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు ఏమంటారు? చుట్టుపక్కల పెంచేవాళ్ళు ఏమంటారు? వీడు కొత్త పాత లేదండి, ఎవరి దగ్గరికి పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడండి అంటారు. వాడిని ఏది చూస్తున్నాడు? ఇప్పుడు అక్కడ తన ప్రతిబింబాన్నే చూస్తున్నాడు. వాళ్ళలో భేదాన్ని చూడటల్లా ఏకత్వాన్నే చూస్తున్నాడు. కాబట్టి ఆనందంగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ ఆనంద లక్షణం మనలో లేదా? ఉంది. ఆనంద లక్షణాన్ని నిద్రావస్థలు అనుభవిస్తున్నావు. నిద్రావస్థలో నీ ప్రతిబింబం తప్ప నీకు అన్యం తోచడం. అందుకనే దాన్ని కారణావస్థ అన్నాం. కాబట్టి గాఢ నిద్రావస్థలో ఎవరెవరు చూస్తున్నారు? తన ప్రతిబింబాన్ని తానే చూస్తూ క్రీడిస్తున్నాడు. కాబట్టి గాఢ నిద్రావస్థలో వ్యవహారం ఉందా లేదా? అంటే వ్యవహారం లేకపోతే అసలు ఆనంద లక్షణం ఎట్లా ఏర్పడింది నీకు? వ్యవహారమే లేకపోతే నీకు ఆనంద లక్షణం ఎట్లా ఏర్పడింది? అవకాశం లేదు. అంటే జ్ఞాతగానే ఉంటే, ఆత్మ ఆత్మగానే కనుక ఉంటే, బ్రహ్మము బ్రహ్మముగానే కనుక ఉంటే ఆనంద లక్షణం ఎట్లా ఏర్పడింది? ఏర్పడటం లేదు. అంటే స్వరూప జ్ఞానంలో ఆనందం లేదు. స్వరూప జ్ఞానం యొక్క ప్రథమ ప్రతిబింబంతో ఆనంద లక్షణం ఏర్పడింది. అందుకని ఏం చెప్తున్నాం? ఆనందమయ కోశ ప్రభావం చేతనే మిగిలిన 4 కోశాలు పనిచేస్తున్నాయి అని స్థిరీకరించాడు. ఆనందమయ కోశ లక్షణమే గనక నీలో లేకపోతే నువ్వు జీవుడు అయ్యే అవకాశం లేదు. అంతేగా? ఎందుకని? ఆ లవలేశ ఆనందాన్ని నువ్వు వెతుకటంలోనే ఈ ప్రపంచంలోకి వచ్చావు. పంచకోశ వ్యవహారశీలం ఎందువల్ల ఏర్పడ్డాయి? ఆ ఆనందమయ కోశం యొక్క లక్షణం ఈ 4 ప్రతిబింబించి ఈ 4 వ్యవహారశీలం చేసి
బయట ఉన్న అనేకత్వ లక్షణంతో కూడుకున్న ఆకార వికారాలతో కూడిన ప్రపంచంతో వ్యవహరింపచేసి మరలా అదే ఆనంద లక్షణాన్ని ప్రతిబింబింపజేసుకుని తన స్వరూప జ్ఞానంలోకి విడిపోతుంది. ఇంతేగా జరుగుతుంది 24 గంటల్లో. నువ్వు ఏ అవస్థ పేరు మీదన్నా చెప్పుకో, ఇదేగా జరుగుతుంది. మరి ఇప్పుడు ఇందులో నేను భక్తనా కర్తనా? రెండు కాదు కదా. శాస్త్ర నిర్ణయం ఏమిటి? నేను భక్తను కాదు, నేను కర్తను కాదు. మరి స్వానుభవంలో మనం అట్లా ఉన్నామా? ఏమైపోతున్నాం అప్పుడు అక్కడ? మరి మొట్టమొదటి ప్రతిబింబం ఆనందమయ కోశంలో పడిపోతుంది గాఢ నిద్ర అవస్థలో. పడగానే ఏమైపోయావు? అదే ఆనందాన్ని మిగిలిన కోశాల్లో కూడా పొందాలనుకున్నాం. కానీ కిందకి దిగే కొద్దీ ఏమైంది? సూక్ష్మ లక్షణం పోయి స్థూల లక్షణం వచ్చేసే కొద్దీ ఏమైపోయింది? పలసన పడిపోయింది. ప్రతిబింబం అద్దంలో అయితే స్ఫుటంగా ప్రతిబింబించిందండి, అంతేనా? గోడ ఎదుర్కొండా నిలబడి చూడాలనుకున్నాం. గోడ ఏంటి? స్థూల శరీరం. అంతఃకరణం అద్దం. అంతఃకరణంలో అయితే బాగానే కనపడింది ప్రతిబింబం. కాబట్టి స్వప్నం వరకు కూడా బాగానే క్రీడిస్తున్నావు, బాగానే ఆటలాడుకున్నావు, బాగానే నీ ప్రపంచంతో వ్యవహరిస్తున్నావు. వ్యవహరించి ఆనంద లక్షణాన్ని నిర్ణయం చేసుకుంటున్నావు. ఎక్కడైతే ఆనంద లక్షణ నిర్ణయాన్ని పొందలేదో అక్కడ ఏం చేసావు? పొందాలనే ఆరాటాన్ని పొందావు. ఎలాగైతే పిల్లవాడు అద్దంలో తన ప్రతిబింబాన్ని తాను చూసి నవ్వుకున్నట్లుగా ఆట బొమ్మను చూసి కూడా వాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఆట బొమ్మను చూసి నవ్వుతున్నాడా, తన ప్రతిబింబాన్ని చూసి నవ్వుతున్నాడా? కారణ జ్ఞానం దృష్ట్యా చూస్తేనేమో తన ప్రతిబింబాన్ని చూసే నవ్వుతున్నాడు. కానీ కార్యజ్ఞానం దృష్ట్యా చూసి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఆట బొమ్మను చూసి నవ్వుతున్నాడు, ఆట బొమ్మతో ఆడుకోవడం వచ్చింది వీడికి, ఇక రకరకాల ఆట బొమ్మలు తెచ్చిపోయటం మొదలుపెట్టారు. అవునా? ఇప్పుడు వాడు కారణ జ్ఞానం నుంచి కాస్త ఎందులోకి వచ్చేసాడు? విషయ జ్ఞానంలోకి, కార్యజ్ఞానంలోకి, ఫలిత జ్ఞానంలోకి, సుఖ దుఃఖాలలోకి, అనేకత్వంలోకి దిగి వచ్చేసాడు. ఇట్లా దిగి వచ్చేసాం మనం ప్రపంచంలోకి. ఇట్లా దిగొచ్చేసినటువంటి జీవుడిని మరల ఇప్పుడు విచారణ ద్వారా పైకెక్కించగలుగుతామా, నిరసించడం ద్వారా పైకెక్కించగలుగుతామా? ద్వారానే పైకెక్కగలుగుతాం. మన నిరసన అనే ప్రక్రియ భౌతికంగా చేయడానికి వీలవుతుందా అంటే స్థూల శరీరంలో వీలు కాదు, స్థూల ప్రపంచంలో కూడా వీలు కాదు. ఎక్కడ సాధ్యమవుతుంది మరి ఇది అంటే సూక్ష్మ శరీరంలోను సూక్ష్మ ప్రపంచంలో మాత్రమే సాధ్యం. కాబట్టి ఆ నిరసించడానికి కావాల్సినటువంటి సంపద ఏమిటి ఇప్పుడు అక్కడ? అంటే ఏ బలం కావాలి? సంపద అంటే బలం, బాగా గుర్తుపెట్టుకో. వేదాంత ధోరణిలో సంపద అంటే భౌతికమైన అంశాలకేం విలువ లేదు. సంపద అంటే నీకు అంతర్ముఖ ప్రయాణానికి ఉపయోగపడే బలం ఏదైతే ఉందో అదే నీ సంపద. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి అంటున్నావు లేదా? ఆ సంపద ఎక్కడ ఉపయోగపడుద్ది? భౌతికంలో ఏం ప్రయోజనం లేదు దానివల్ల. స్థూల ప్రపంచంలో కానీ, స్థూల శరీరంలో కానీ, స్థూల వ్యవహారంలో కానీ ఏమీ నిష్ప్రయోజనం దానివల్ల. ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సూక్ష్మ శరీరంలో సూక్ష్మ ప్రపంచాన్ని అధిగమించడానికి నీకు సాధన చతుష్టయ సంపత్తి ఉపయోగపడుతుంది. అందుకనే అది సంపాదించుకోవాల్సిందే ప్రతి ఒక్కడు. అది లేకుండా వాడు అధికారి కాదు అని వివేక చూడమని నిర్ద్వందంగా ఎందుకు తిరస్కరించిందంటే నీ లక్ష్యం ఏమిటంటే ఏ సూక్ష్మ శరీరం చేత అయితే ఈ స్థూల శరీరము, ఈ స్థూల ప్రపంచ వ్యవహారం ఏర్పడుతోందో దాన్ని నువ్వు అధిగమించాలి. అధిగమించి కారణ శరీరం అనే ఆనంద లక్షణాన్ని, ఆనందమయ కోశాన్ని, జీవభ్రాంతిని, ఈ మూడు ఉన్నాయి కారణ శరీరంలో, ఇంకేం లేవు. ఆ మూడు కలిపి అజ్ఞానం అంటున్నాం. వేరేం లేదు. అజ్ఞానం అంటే ఏమిటయ్యా? మూడే లక్షణాలు ఉన్నాయి అజ్ఞానం అంటే. ఆనంద లక్షణం, ఆ ఆనంద లక్షణం కోసం ఏర్పడిన భ్రాంతి, అర్థమైందా? నేను జీవుడననే పరిమితమైన జ్ఞానం, పరిమితమైన జ్ఞానం. అందుకే నువ్వు గాఢ నిద్రావస్థలో ఏకంగానే ఉన్నట్టుగా తోస్తోంది, కానీ నువ్వు నీ ప్రతిబింబంతో క్రీడిస్తున్నావు. ఎట్లా అయితే పుట్టిన పిల్లవాడు 3 నెలల వయసు లోపల తన అద్దం చూపెడితే తన ప్రతిబింబాన్ని చూసి తానే నవ్వుకుంటూ తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు. మొదటి నెలలో అయితే అది కూడా అద్దం కూడా అవసరంలా వాడే నవ్వుకుంటూ ఉంటాడు. పిల్లలు నవ్వుతుంటారు. ఎందుకు నవ్వుతున్నాడు అంటే వాడికి అప్పుడు అంతఃకరణమే అర్థం. వాడు అంతఃకరణం కంటే అవతల ఉన్నాడు. అప్పుడు వాడు మొదటి ప్రతిబింబాన్ని ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు? తాను ఎక్కడ చూస్తున్నాడు అంటే ప్రథమ ప్రతిబింబ స్థానంలో చూస్తున్నాడు.
తనను తానే చూస్తూ క్రీడిస్తున్నాడు. కళ్ళు మూసుకునే ఉంటాడు, కళ్ళు కూడా తెరవడు, కానీ నవ్వుతూ ఉంటాడు వాడు. హాసము, నవ్వడం అంటే హాసం, గట్టిగా నవ్వలేడు వాడు, ఇంద్రియాలు లేవు వాడు. అర్థమైంది? ఆ హాసం, ఆ నవ్వు ముఖం పెట్టడంలో వాడికి ఉపయోగం ఏమిటి అంటే ఆ ఆనంద లక్షణమే వాడిని అవ్యక్తంగా ఉన్న స్థితిని వ్యక్తీకరిస్తుంది. ఏ జ్ఞాత అయితే తనకు తానుగా ఉండి ఈ ఇంద్రియ సమూహాన్ని వినియోగించుకోవడానికి ఆనంద లక్షణాన్ని పనిముట్టుగా వాడుతోంది. అక్కడ వికాసం పొందడానికి అదే ప్రేరణ. అంటే కాబట్టి సుఖ దుఃఖాల యొక్క ప్రశంస ఉందా అంటే, ఆనందం యొక్క ప్రశంస ఉందా అంటే, ప్రాథమిక స్థితిలో కారణజ్ఞాన స్థితిలో ఆనందమే ఉంది. కిందకు దిగొచ్చే కొద్ది మిగిలిన 4 కోశాలలో సుఖ దుఃఖాలు ఉన్నాయి. కేవలం ఆనందమయ కోశంలో ఏముందయ్యా? అజ్ఞానపూర్వక ఆనందం ఉంది అని నిర్ణయం చేశాడు. అందుకని కోశం అన్నాడు. ఎందుకు అజ్ఞానపూర్వక ఆనందం ఉంది అంటే, నేను ఈ పంచకోశములను వాడుకోవాలి పనిముట్లుగా అని ప్రయత్నం చేయడం మొదలుపెట్టినటువంటి వాడు పంచకోశములే తానైపోయినటువంటి స్థితిలోకి దిగిపోయాడు. కాబట్టి ఎట్ట మొదలెట్టావు కథ పెట్టి, నువ్వు పనిముట్టుగా వాడుకోవాలని మొదలెట్టావు. వాడుకుంటూ ఏమైపోయావు? వంతా గిన్నె చట్టి వాడుతూ వంతా గిన్నె చట్టి నువ్వైపోయావు. అప్పుడు ఏమైపోయింది? జ్ఞానం పరిమితించబడుతుంది. నీకు స్వరూప లక్షణంలో జ్ఞానం ఉంది, కొత్తగా ఏం తేలా. అని ఆ జ్ఞానం ఏమైంది? వృత్తి చేత పరిమితించబడుతుంది. కాబట్టి మొట్టమొదటి చైతన్యం ఏమైంది? వృత్తి అవచ్ఛిన్న చైతన్యమైంది. అవచ్ఛిన్నం అంటే సర్వవ్యాపకంగా ఉన్నది కాస్త మొదటి పరిమితి ఏర్పడింది. వృత్తి అవచ్ఛిన్న చైతన్యం. వృత్తి అవచ్ఛిన్న చైతన్యం కాస్త ఏమైంది? దానికి ఒక పనిముట్టు, ఇంకా పనిముట్టు కావాల్సి వచ్చింది. అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం, మళ్ళీ ఇంకో పరిమితి ఏర్పడింది. ఇప్పుడు తన లోపలే తాను అంతఃకరణ లోపల కొట్టుకోవడం మొదలుపెట్టి ఆ ఒడ్డు ఈ ఒడ్డు, ఆ ఒడ్డు ఈ ఒడ్డు, ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఇట్లా కొట్టుకుంటాడు. ఇంకా కొట్టుకుని ఏమైంది? ఇంకా తేల్చడానికి వీలు కాలే, నిర్ణయం చేయడానికి వీలు కాలే. అప్పుడు ఏమైంది? ఘటావచ్ఛిన్న చైతన్యం అయింది. అంటే స్థూల శరీరం ఘటం. ఇంద్రియాల సహాయంతో కూడుకుని ఇంద్రియాల అంతఃకరణ నుంచి ఇంద్రియాల అవచ్ఛిన్నమైంది, మళ్ళా పరిమితించబడింది. ఇప్పుడేమైంది? ఇంకా నిర్ణయం చేయడానికి వీలు కాలే, విషయావచ్ఛిన్న చైతన్యమైంది. మళ్ళా ఇంకా ఏం చేయాలి? క్రియావచ్ఛిన్న చైతన్యమైంది. ఆ పని చేస్తేనే ఆనందం. ఉదాహరణ చెప్తా. ఆటబొమ్మలతో మొదట ఆడుకుంటూ ఉంటాడు. అందులో ప్రతిబింబ లక్షణం గమనించినంతసేపు దాంతో అలా ఆడతాడు. ప్రతిబింబ లక్షణం కాసేపు ఎప్పటికి మాయమైపోతుంది, గుర్తించలేడుగా. స్థూలమైన బొమ్మ కనబడుతుంది అక్కడ. తన ప్రతిబింబం తప్పుకొని స్థూలమైన బొమ్మ కనబడుతుంది. బొమ్మ విసిరి కొట్టదు. ఇప్పుడు వాడికి ఆట ఏమిటంటే బొమ్మ విసిరి కొట్టడమే ఆట. వికాసంలో గమనించుకోండి. ఇట్లాగే ఎదుగుతావు. బొమ్మతో ఆడతాడు, ఆడినంతసేపు ఆడతాడు. తన ప్రతిబింబం తప్పుకోగానే, ఆనంద లక్షణం తప్పుకోగానే ఈ బొమ్మను ఏం చేస్తాడు? విసిరి కొడతాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? మళ్ళీ అదే బొమ్మ తెచ్చిస్తారు. మళ్ళా కాసేపు తన ప్రతిబింబ లక్షణం కనబడుతుంది. పూర్వ జ్ఞానం చేత, పూర్వ అభ్యాసం చేత ఆ ఆనంద లక్షణం కనపడడం దాన్ని అటు ఇటు తిప్పుతాడు, మళ్ళీ విసిరి కొడతాడు. వీడి బొమ్మ విసిరి కొడుతున్నాడు, వీళ్ళీసారి ఇంకో కొత్త బొమ్మ తెచ్చిస్తాడు. వాడికి అది కొత్తదని తెలియదు వాడికి. ఎందుకని? తన స్వరూప జ్ఞాన ప్రతిబింబంగా చూస్తున్నాడు, దాన్ని ప్రతిబింబ జ్ఞాన దృష్టితో చూస్తున్నాడు, ఆనంద లక్షణం అనే కారణ జ్ఞానంతో చూస్తున్నాడు. ఇదే జీవభ్రాంతి అంటే, వేరే ఇంకేం లేదు. ఇలాగే ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఆట బొమ్మను ఎలా చూస్తున్నాడో తన యందున్న ప్రపంచాన్ని అలాగే చూస్తున్నాడు, తన బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఈ రెండు ప్రపంచాలు ఒకదానికొకటి సారూప్యం. రెండింటిలోనూ ఉన్నది నీ ప్రతిబింబ లక్షణమే, నీ ఆనంద లక్షణమే. అవి కనబడేంతసేపు క్రీడిస్తూ ఉంటావు, అవి కాసేపట్లో మాయమైపోతుంది. లేని కదా అది మరి ప్రతిబింబం అంటే. కాసేపట్లో అంతర్ధానం అయిపోతుంది. ఎక్కడికి పోయిందంటే నీ లోపలికే పోయింది. ప్రతిబింబం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? నీ నుంచే ఉత్పన్నమైంది. దానికి ఆధారం నువ్వే. అర్థమైందా? స్వరూప జ్ఞానం నుంచే ఈ ప్రతిబింబ జ్ఞానం ఉత్పన్నమైంది. ఆభాస అంటే ఇది అర్థం ఇదే. ఆభాస 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 అంటుంటావు. ఆభాస అంటే నీకు వాడు వివరిస్తున్న ఇదే విషయం.
ప్రథమ ప్రతిబింబం ఏర్పడినప్పుడు ఆ ప్రతిబింబాన్ని చూసి తాను క్రీడిస్తున్నాడు. ఆ ఆనంద లక్షణమే ఆభాస అంటే. ఎప్పుడైతే ఏర్పడిందో ఏర్పడంగానే ఏమైపోయింది? ఆ క్రీడ మొదలైంది. కాసేపట్లో తనలో అది మళ్ళా మృగ్యం అయిపోయింది, అంతర్ధానం అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. బాహ్యంలో అది మృగ్యం కనపడాలి. కనపడకపోతే ఏం చేశాడు? విసుగుడు. దాని ఏంది ఇచ్చలేదు నీకు అప్పుడు. ఆ క్రియ ఏంది ఇచ్చలేదు, ఆ ఆలోచన ఏంది ఇచ్చలేదు, ఆ ఫలమునందు కూడా ఇచ్చలేదు నీకు. ఎందుకని ఆ మూడు ఆనంద లక్షణం యొక్క ప్రతిబింబాలు. నీ చేతలన్నీ ఎవరి ప్రతిబింబాలు? ఇప్పుడు ప్రథమ ప్రతిబింబమైన ఆనంద లక్షణం యొక్క ప్రతిబింబాలు. కాబట్టి ఎవరిని ఏ ప్రశ్న వేసినా నాయన ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఆనందం కోసం అని ఆన్సరే చెప్తాడు ప్రతి మానవుడు. కాబట్టి ఆనంద లక్షణమే తనకు కారణస్వరూపంగా ఉన్నదని గ్రహించగలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో, కారణ శరీరాన్ని నిరసిస్తే తప్ప సూక్ష్మ శరీరం నిరసించబడదు. ఎందుకని? సూక్ష్మ శరీరం మొత్తం కారణ శరీరం నుంచి కదా ఉద్భవిస్తుంది. మరి కారణ శరీరం బీజం అయితే సూక్ష్మ శరీరం అందులోంచి వచ్చిన అంకురం, అంతే కదా. అందువల్ల నీలో ఉన్నటువంటి ప్రాణ మనోబుద్ధులు అనేటువంటి సూక్ష్మ శరీరం ఆనంద లక్షణం చేత పోషించబడుతుంది. ఆ ఆనంద లక్షణం ఉన్నంత వరకు ఈ మూడు వ్యవహారశీలం అయ్యే ఉంటాయి. ఈ మూడు వ్యవహారశీలమై ఉన్నంత వరకు నువ్వు ఇంద్రియ వ్యవహారశీలం అయ్యే ఉంటాయి. ఇంద్రియాల వ్యవహారశీలమై ఉన్నంత వరకు విషయ వ్యవహారం ఏర్పడుతూనే ఉంటుంది. విషయ వ్యవహారం ఏర్పడినంత వరకు ప్రియాప్రియములు ఏర్పడుతూనే ఉంటాయి. మరి వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ ఆనంద లక్షణంలో ఉంది. నువ్వు జీవుడు ఎందువల్ల అయ్యావు? ఆ ఆనంద లక్షణం చేత అయ్యావు. ప్రతిబింబించేటటువంటి పని వల్ల అయ్యావు. ప్రతిబింబించే పని మానుకో, కారణ శరీరం నిరసించబడిపో. కారణ శరీరం నిరసించబడిపోతే సూక్ష్మ శరీరం వ్యవహారశీలం కాదు. వ్యవహారశీలం కాకపోతే ఇంద్రియాలు పటుతరంగా పనిచేయలేవు. ఇంద్రియాలు పటుతరంగా పనిచేయకపోతే అపేక్ష లేదు, విషయాపేక్ష లేదు. విషయాపేక్ష లేకపోతే ప్రపంచాపేక్ష లేదు. ప్రపంచం అప్పుడు ఏమైంది? మిథ్యాస్వరూపంగా కూర్చొని. ఎవడైతే ఈ కారణ శరీరాన్ని నిరసించాడో వాడికి జగత్తు మిథ్య అయింది. మరి ఇప్పుడు ఏం చూస్తాడయ్యా? ఆ స్థానంలో తననే చూస్తున్నాడు. ప్రతిబింబంగా చూశాడు ఇప్పటి వరకు, ఇప్పుడు స్వరూపంగా చూశాడు. ఎవడైతే కారణ శరీరాన్ని నిరసించగలిగాడో వాడికి జగత్తు స్వరూపం. ఎవడైతే కారణ శరీరాన్ని నిరసించలేకపోయాడో జగత్ ఏమైంది? వాడికి భోగ్యం. జగత్తు భోగ్యమై కూర్చున్నాం. ఇది చూస్తే బాగుంటుంది, అది చూస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటాడు అనేకత్వంగా ఉన్న ప్రపంచంలో. వెనక్కి విరమించడం మొదలుపెట్టాడు. ఇట్లా నాకు ఇందులో ఆనందం లేదు, అందులో ఆనందం లేదు, దృశ్య విషయంలో ఆనందం లేదు, శబ్ద విషయంలో ఆనందం, ఇట్లా ఆనందాన్ని నిరసించడం మొదలుపెట్టాడు. ఆనంద లక్షణాన్ని నిరసిస్తూ వెనక్కి తీసుకుంటే ఏమయ్యాడు? అయ్యి చిట్ట చివరికి తన ప్రథమ ప్రతిబింబ స్థానానికి వచ్చాడు. ఎక్కడ? గాఢ నిద్రావస్థలో. ప్రథమ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? గాఢ నిద్రావస్థలో ఏర్పడుతుంది. అక్కడ తనను తాను చూసుకున్నాడు. ఓ ఇంతేనా ఇందులో ఉన్నది? అప్పుడు నిద్ర అనేటటువంటి ఆకర్షణ లేకుండా పోయింది. నిద్ర అనే ఆకర్షణ ఎప్పుడు? నిద్ర తప్ప అందులో ఇంకేం లేదు. నిద్రలో మనం ఎందుకు పడిపోతున్నాము? ఈ సృష్టి అంతా కూడా ఒకే సూత్రం మీద ఆధారపడింది, ఆకర్షణ అనే సూత్రం. కర్షతీతి కృష్ణ, అదే కృష్ణుడి శక్తి, అదే కృష్ణ బిలం అన్న. అందుకే వాళ్ళందరికీ మేఘశ్యామ వర్ణం పెట్టారు. ప్రపంచంలో ఎక్కడైనా మేఘశ్యామ వర్ణంతో ఏ మానవునైనా చూపెట్టగలరా? ఉండడు. మేఘశ్యామ వర్ణంలో ఉండరండి. నల్లని వాళ్ళు ఉంటారు, సామనతాయి వాళ్ళు ఉంటారు, తెల్లని వాళ్ళు ఉంటారు, ఇంతే. ఎర్రని వాడు ఉంటారు. నీ మేఘశ్యామ వర్ణం ఉండదు, నల్లని వాడని అర్థం. అందుకే పోతన భావన నల్లనివాడు పద్మనయనంబుల వాడని సూటిగా చెప్పేశాడు. ఈ కృష్ణ నీలవర్ణం ఉండదు. కృష్ణ నీలవర్ణాన్ని ఎందుకు మరి ఆపాదించాము అంటే ఆ
చీకటితో కూడినటువంటి నిద్రావస్థలో ఆ ఆకర్షణ బలం ఉంది. సర్వ సృష్టి ఎలాగైతే కృష్ణ బిలాలలో బ్లాక్ హోల్లో పడిపోతుందో, లేకుండా పోతుందో, మనం కూడా ఏమైపోతున్నాం? మన లోపలే ఈ నిద్ర అనే కృష్ణ బిలం ఉంది. అందులో ఆనంద లక్షణం అనే ఆకర్షణ ఉంది. అందులో పడిపోతాం. పడిపోగానే ఏమైపోయింది? తనతో తాను క్రీడించడం అనే క్రీడ ఒక్కటే జరుగుతుంది. తన ప్రతిబింబాన్ని తానే చూస్తూ ఆనందిస్తున్నాడు. తన ప్రతిబింబాన్ని తానే చూస్తూ ఆనందించడం కంటే అజ్ఞానం ఏమైనా ఉంటా? ఎందుకని? తనకు అన్యముగా మరొకటి ఉన్నదని భావించడం అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అంతేనా? అసలు తన ప్రతిబింబం తనకు అన్యంగా ఎలా ఉండదు? అంటే బింబ ప్రతిబింబ న్యాయ విచక్షణ జ్ఞానం వస్తే తప్ప ఈ అవచ్ఛిన్న చైతన్యములనన్నింటినీ తన మూలస్థానమైనటువంటి సర్వవ్యాపక చైతన్యం, ఆత్మ చైతన్యంలో గనక లయింపజేసే లయయోగ విధానాన్ని గనక నువ్వు ఆచరించినట్లయితే అప్పుడు ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోయింది? లయం అంటే వెనక్కి వెళ్ళిపోవాలిగా. అందుకనే లయయోగ విధానం ఉన్నారు. వెనక్కి తీసుకోవడం వాస్తవికంగా అక్కడ జరగటంలే. అంటే ఏంటి? భౌతికంగా జరగటంలే, కానీ భావంలో వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు బుద్ధి ఏమైపోయింది? వెనక్కి వెళ్ళి తన ఆధార స్థానమైన చైతన్యంలో గెలిచిపోయింది. బుద్ధి యొక్క ప్రభావం చేతేగా అసలు నీకు ఈ గొడవ అంతా ఏర్పడింది. బుద్ధి చైతన్యంలో కలిసిపోయింది. ఇప్పుడు వాడికి బుద్ధి పనిచేయదు, ఇక చైతన్యమే పనిచేస్తుంది. ఇప్పుడు చైతన్య దృష్టితోనే అని నిర్ణయాలు చేస్తాడు. ఇక వాడు బుద్ధిని ఆధారంగా చేసుకుని చేయడు. బుద్ధికి నామరూపాలు ఉన్నాయి, చైతన్యానికి నామరూపాలు లేవు. ఇప్పుడు సర్వసమత్వభావం వచ్చేసినా రాదు. ఎందుకని? చైతన్యం యొక్క సహజ లక్షణం ఏమిటి? సర్వత్ర సమదర్శన. వాడికి ప్రపంచం అంతా ఒక్కటిగా కనబడుతుంది. ఏమిటది? తన ప్రతిబింబం. మొదటి దశలో అరే ఇది ప్రతిబింబం ఎందుకు అవుతుంది? నేనేగా అక్కడ ఉంది ఇప్పుడు, కాబట్టి అది నా స్వరూపం. నిర్ణయం చేసినప్పుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆనంద లక్షణానికి లోబడిన వాడేమో ప్రతిబింబంగా నిర్ణయం చేశాడు. ఆనంద లక్షణాన్ని నిరసించగలిగే సమర్థత సంపాదించిన వాడేమో స్వరూపంగా నిర్ణయం చేశాడు. ఇంతే తేడా. ప్రతిబింబంగా నిర్ణయం చేసావా జీవుడు అయినావు, స్వరూపంగా నిర్ణయం చేసావా ఆత్మ అయినా. ఈ ఒక్క స్థితి భేదం మార్పు వలనే ఆత్మభావం, ఆత్మభావం జీవభావం అంటే ఇందులోనే ఉంది, వేరే ఇంకెక్కడా లేదు. ఇదే దీనికి పాదు. ఎవడైతే తీవ్ర వైరాగ్యంతో ప్రతిబింబాన్ని నిరసించగలుగుతున్నాడో, అందుకే తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యం చాలా ప్రాధాన్యత వహిస్తాయని చెప్పింది. అంటే అవి ఎక్కడ పనిచేయాలి? ఇప్పుడు ఆనందమయ కోశ నిరసనలో పనిచేయాలి. అంటే భౌతిక జీవనం నుంచి మొదలుపెట్టి పంచకోశ విచారణ, పంచకోశ నిరసన చేసే దాంట్లో ఆఖరి అంశం ఏమిటి అంటే ఆనందమయ కోశ నిరసన. ఆ ఆనందమయ కోశ నిరసన చేయడానికి తగినంత తీవ్ర వైరాగ్యాన్ని నువ్వు పొంది ఉండాలి, తగినంత తీవ్ర మోక్షేచ్ఛను నువ్వు కలిగి ఉండాలి. అదే అధికారిత్వం, వేరే ఇంకేం లేదు. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందాలి 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 పొందాలి, అంతే కదా. ఎట్లా పొందుతావు? ఎక్కడి నుంచో తేలేం, ఎక్కడి నుంచో బయట నుంచి తేలేమని చెప్తున్నావా? ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అన్న సూత్రాన్ని గనక సాధనపూర్వకంగా గనక వ్యాఖ్యానిస్తే ఇదే సాధనపూర్వకం. తనను తానే ఉద్ధరించుకుంటుంది, అంతే కదా. మామూలు మాటల్లో చెప్తే తనను తాను ఎట్లా ఉద్ధరించుకుంటుందంటే ఇప్పుడు తనను తాను వ్యవహారశీలం ఎలా చేసుకుందో తనను తాను అవ్యవహారిగా నిర్ణయం చేసుకుంటూ వెనక్కి వెళ్ళింది. భావం అభావం అయింది. అభావం అయినప్పుడు బుద్ధి ఉందా? లేదు. అప్పుడు జీవుడు లేడుగా. కాబట్టి ఏ అభావం అయితే స్థిరమై లయమై నిశ్చలమై నిలకడ చెంది నిర్వాణ స్థితి ಎಂದು నిలబడిపోయిందో ఆ నిర్వాణ స్థితిలో వచ్చిన మెలకువే ఆత్మసాక్షాత్కార జ్ఞానం. కాబట్టి నిద్రావస్థ ఇప్పుడు ఏమైపోయింది? నిర్వాణ స్థితిగా మారిపోయింది. ఆనంద లక్షణాన్ని భోగ్యంగా స్వీకరించిన వాడికేమో జీవుడయింది. ఆనంద లక్షణ నిరసన ఎవడైతే మూడవస్థలలోనూ చేస్తూ వచ్చాడో వాడికి నిర్వాణమై కూర్చుంది. కాబట్టి బుద్ధుడు ఏం చెప్పాడు? నీ దుఃఖములకు కోరికే మూల కారణం అన్నాడు. మొదటి కోరిక ఏమిటి? ఇప్పుడు ఆనంద లక్షణం.
అపేక్ష అన్నది సంస్కృతంలో, అని తెలుగులో చెప్పాడు కోరిక. సర్వ దుఃఖములకు మూల కారణము కోరికయే. నిరసించు దాన్ని, అపేక్ష నిరసన చేయి. ఆనంద అపేక్ష నిరసన చేశాడు, జ్ఞానోదయం అయింది. ఎలా అయింది? ఇప్పుడు నిర్వాణ స్థితి ఎందు ఉన్నాడు. నిర్వాణ స్థితి ఎందు ఉండగా 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 ఏమైందట? తన స్వరూపం తనకు సాక్షాత్కారమైంది. అదే జ్ఞానోదయం అవడం అంటే. బుద్ధుడికి జ్ఞానోదయం అయిందన్నా, నీకు జ్ఞానోదయం, ఎవరికి జ్ఞానోదయం అయిందన్నా, ఈ ప్రపంచం అంతా ఎలా కనపడిందంటే ఇప్పుడు ప్రతిబింబ సమానంగా కనపడలే, స్వరూపంగా కనపడింది. అదే జ్ఞానోదయం అవడం అంటే. అప్పటికి ఏ భేదభావాలు వాడి దృష్టిలో కనపడలే, ఏ విషయాలు కనపడలే, ఏ భోగ్యములు కనపడలే. ప్రపంచం స్వరూపంగా గోచరించింది. భోగి భోక్త భోగ్యం లేవు. ఏమయ్యాడు అప్పుడు వాడు? యోగి యోగ్యము అయ్యాడు. ఈ జ్ఞాతే సమధి, ఒకే ధీశక్తిని కలిగి ఉన్నాడు, ఒకే చైతన్య దృష్టిని కలిగి ఉన్నాడు, ఒకే స్థితిని నిలకడ చెంది ఉన్నాడు. భూమధ్యస్థానం నుంచి కిందకు దిక్కుండా ఉన్నాడు, వ్యవహారశీలమై ఉండి కూడా సదా తన యొక్క లక్ష్యమైనటువంటి సహస్రార స్థానమును లక్షించున్నాడు. భూమధ్యము సహస్రారమునందు మధ్య మాత్రమే వ్యవహారశీలమై ఉన్నాడు, ఇంకా కిందకు వ్యవహారశీలమై లేడు. హృదయ స్థానములకు దిగి రావడంలా, అనాహత చక్ర స్థానానికి దిగి రావడంలే. ఇది యోగ మార్గ పద్ధతిలో విశ్లేషణ. అట్లా దిగి రావడానికి గల కారణమే ఆనందాపేక్ష. ఈ ఆనందాపేక్ష నిరసనని ఎవరైతే నిర్ణయంగా మూడవ స్థాయిలో చేయగలిగారో, చేయడానికి కావలసినటువంటి జ్ఞాన వైరాగ్య బలాన్ని ఎవరైతే సమీకరించారో, ఎవరైతే ఈశ్వరానుగ్రహాన్ని, గురువు యొక్క కృపని విశ్లేషణ ద్వారా, విచారణ ద్వారా, ఆంతరికమైనటువంటి అంతర్ముఖ ప్రయాణంలో మానసిక ఆశ్రయం ద్వారా పొందగలిగారు, అప్పుడేమైంది? ఆ గాఢ నిద్రావస్థలో కూడా బోధాస్థితిలోనే ఉంటాడు వాడు. ఉండగా 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 ఆ బోధాస్థితిలో ఏమైపోయాడు? ఇప్పుడు అక్కడ గురు శిష్యులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ పూర్వం ఏమైంది? నిద్రలో మునిగిపోవడం మాత్రమే అలవాటు, మెలకువలో మాత్రమే బోధాస్థితి ఉంటుంది విచారణ చేసే కాలంలో. క్రమేపీ ఎదగగా 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 పరిపక్వత చెందగా ఆంతరిక సాధన చేయగా 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 లోపల ఏమైపోయింది? ఇప్పుడు నిరంతరాయంగా గురువు యొక్క సాహచర్యాన్ని అనుభవించేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని చేస్తున్నాడు. అదే అంతర్ముఖ ప్రయాణం అంటే. అంతర్ముఖ ప్రయాణం అని చాలా వివరించబడుతుంది. కానీ సరి అయినటువంటి అంతర్ముఖ ప్రయాణం అంటే ఏమిటంటే, మూడవస్థలయంతో నిరంతరాయంగా గురువు యొక్క సాహచర్యాన్ని చేయడం, ఈశ్వరుని యొక్క సాహచర్యాన్ని చేయడం. నిరంతరాయంగా ఆ సహచర ధర్మం ఏర్పడుతుంది. ఏర్పడేటప్పటికి ఏమైపోయింది? జగత్తుని వైపు నుంచి గురువు వైపుకి, ఈశ్వరుడి వైపుకి, ఏకత్వం వైపుకి, తనదైనటువంటి స్థితికి, తన స్వరూప జ్ఞానానికి ఎక్కటానికి కావలసినటువంటి పరిణామం, పరిపక్వత ఏర్పడింది. ఇది సాధనలో జరిగేటువంటి. అలా అన్ని సాధనలు చేస్తూ ఉంటాడు, అన్ని ఉపాసనలు చేస్తూ ఉంటాడు. ఆ ఉపాసనల యొక్క పరమగమ్యం ఏమిటి అంటే, నీవు ఆ నిరంతరాయమైనటువంటి సాహచర్యాన్ని ఏర్పరచు. నిరంతరాయంగా సాహచర్యాన్ని ఏర్పరచాలి అంటే, ఆ గురువుని, ఈశ్వరుని పట్టుకోవాలి అంటే నీ లోపల ఉన్న ప్రకాశం ఉంటేనే నువ్వు దాన్ని పట్టుకోగలుగుతావు, చీకట్లో పట్టుకోలేవు. కాబట్టి క్రమేపీ సహచర్య ధర్మం ఆనంద లక్షణ నిరసన దాకా వెళ్ళగానే ఆ గురువు, ఈశ్వరుడు ఆ ప్రకాశంలో కలిసిపోతారు. నామరూపాలతో అక్కడ వ్యక్తమవుతున్నటువంటి గురువు, ఈశ్వరుడు ప్రకాశంలో కలిసిపోతారు. కలిసిపోయి ప్రకాశం ఒకటే మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రకాశంతో సహచర ధర్మాన్ని ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? సప్రకాశం. నీ లోపలే ఉన్న ప్రకాశం అది. వాడే తేజస్సుడు. ఆ తేజస్ శరీరమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడిని ఎప్పుడైతే నువ్వు గుర్తుపట్టగలిగావో, వాడితో సహచర్యం చేయడం ఎప్పుడైతే తెలుసుకున్నావో, సహజంగా నీ ప్రాణమనోబుద్ధులు భూమధ్యాన్ని దాటి కిందకు పనిచేయవు. ఇదే భూమధ్యం మీద కేంద్రీకరించడం అంటే. ఈ ప్రకాశ లక్షణాన్ని ఎవరైతే గమనించగలుగుతారో వాళ్లే సర్వవ్యాపక లక్షణాన్ని తెలుసుకోగలుగుతారు. సర్వవ్యాపక లక్షణాన్ని ఒకసారి తెలుసుకోగానే వాడిలో ఒక జ్ఞానం ఏర్పడుతుంది. అదే ఆత్మజ్ఞానం, అదే స్వరూప జ్ఞానం. అక్కడి నుంచి మొదలయ్యేది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి అంతర్ముఖ ప్రయాణం. ఎందుకని ఇప్పటి వరకు అసలే బహిర్ముఖమేదో అంతర్ముఖమేదో నీకు తెలియదు.
ఎవరైతే ఈ తురియ స్థితిలో ఈ ఆనంద లక్షణాన్ని నిరసించి తురియ ప్రవేశం చేశారో, ఎవరికైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగి ఆత్మానుభూతిని ప్రవేశించాడో వాడికి అంతర్ముఖ ప్రయాణం మొదలైంది. ఎందుకని? వాడికి బహిర్ముఖం లేదు, ఇక ప్రయాణం అటే కానీ ఇటు లేదు ఇక వాడికి. ఎందుకని? ఇటుపక్క వాడు పొందవలసినవి చెందవలసినవి ఏమి లేవు. వాడి దృష్టి ఎంతసేపు ఎక్కడ కనపడుతుంటుంది? నా లక్ష్యం అదండి బాబు, నా లక్ష్యం బద్రీనాథో కేదార్నాథో గంగోత్రినో యమునోత్రినో వైష్ణోదేవినో రామేశ్వరమో కాశీనో విశ్వేశ్వరుడో విశాలాక్షో కాదు. నా లక్ష్యం ఏమిటి? సర్వవ్యాపక పరమాత్మ. అది నేను ఎలా పొందగలుగుతావు? భౌతికంగా పొందడం అసాధ్యం, జరిగే పని కాదు. మరి ఎక్కడ పొందాలి? నీ లోపల ఉన్నటువంటి దాంతోనే పొందాలి. నీ లోపల ఎవరున్నారు దాన్ని పొందగలిగిన వాడు? జ్ఞాత. వాడు ఒక్కడే తెలుసుకోగలడు వాడిని. కూటస్థుడిని ఎరగాలంటే సమర్థుడు ఎవడు? జ్ఞాత. కాబట్టి పంచీకరణం ద్వారా నేర్చుకున్న సాంఖ్య విచారణ అంతా ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడుతుంది. వాడు ఇప్పుడు ఎలా చూస్తాడు? నేను ఎవరిని ఇప్పుడు అసలు? నేను కూటస్థుడి యొక్క ప్రథమ ప్రతిబింబాలు. ఈ జ్ఞాత ఎవరు? కూటస్థుని యొక్క ప్రథమ ప్రతిబింబం. ఆయనకు ఆనంద లక్షణం లేదు. ప్రథమ ప్రతిబింబ స్థానంలో కూటస్థుడికి ఆనంద లక్షణం లేదు, ఉనికి తప్ప. అదే భగవాన్లు ఏమంటున్నారు రమణ భగవాన్? ఐఆమ్ సో అండ్ సో లేదు, ఐ డూ ఎగ్జిస్ట్. ఉనికి మాత్రమే ఉన్నది, సత్ మాత్రమే ఉన్నది, చిత్ ఆనందములు లేవు కూటస్థ స్థానం. కూటస్థం ఏమిటి? సత్ మాత్రమే, చిత్ ఆనందములు లేవు. తదుపరి ఏమైంది? ప్రథమ ప్రతిబింబం అక్కడ కూడా అవక్షేపం చెంది అవచ్ఛిన్నమై బ్రహ్మాండమైంది. బ్రహ్మాండమైనప్పుడు ఏమైంది? చిత్త ఆనందం వచ్చేసింది. ఇప్పుడు ఆనంద లక్షణ ప్రభావం ఏమైంది? జ్ఞాతను పట్టుకుంది. బ్రహ్మాండ స్థితిలో ఉన్న ఆనంద లక్షణం వచ్చి ఎవరు పట్టుకుంది? ఇప్పుడు పిండాండంలో ఉన్న జ్ఞాతను పట్టుకుంది. అద్వైతం అనుభవించబడినప్పుడు ఎలా ఉన్నావు? ఆ యోగ్య లక్షణం, ఆ భోగ్య లక్షణం కాస్త మార్పు చెందేసి రెండింటిలోనూ ఆనంద లక్షణం యొక్క ప్రతిభావం ఏర్పడింది. అప్పుడు ఏమైపోయావు? ఇప్పుడు యోగులు అందరూ ఉన్నారమ్మా, యోగ ప్రభావం అంతా చెప్తున్నారు కదా. యోగం యొక్క లక్ష్యం ఏమిటి అసలు? ఆత్మసాక్షాత్కార జ్ఞానం. దాంతో యోగం పని అయిపోతుంది. అక్కడి నుంచి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించేస్తాడు. మరి ఇప్పుడు యోగి ఆనంద లక్షణాన్ని కలిగి ఉన్నాడా లేదా? ఉన్నాడు. కాబట్టి ఏమవుతున్నాడు? జ్ఞాత స్థానానికి వచ్చేప్పటికి యోగం కూడా పోయింది. ఇంద్రియ స్థానంలో ఉన్నప్పుడు వెనక్కి తీసుకుంటే కర్మయోగం అన్నాం, అంతఃకరణ స్థానంలో వెనక్కి తీసుకుంటే భక్తి యోగం అన్నాం. అర్థమైనా? ఆనందమయ కోశ నిరసన చేయడానికి కావాల్సిన జ్ఞాన వైరాగ్యాలను సంపాదిస్తేనేమో యోగ లక్షణం అన్నాం. యోగం అంటే ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడిందంటే ఆనందమయ కోశ నిరసనకు ఉపయోగపడేదే యోగం. కానీ ఇప్పుడు మనం యోగం ఎక్కడి నుంచి చెప్తున్నాం? చిట్ట చివరి కర్మయోగం దగ్గర నుంచి యోగం అనే చెప్తున్నాం. తప్పేం లేదు అందులో. కాకపోతే యోగివిక అని చెప్తున్నాడుగా శ్రీకృష్ణుడు. నువ్వేమైనా అవయ్యా బాబు, నువ్వు మొదట యోగివిగా. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావో ఆ మార్గానికి యోగాన్ని జోడించు అని కదా భగవద్గీత యొక్క ఉపదేశం. యోగాన్ని జోడించడం అంటే యోగివిక అంటే అర్థం ఏమిటి? ఆనందమయ కోసం నిరసన చేయవయ్యా బాబు, నీకు నాకు భేదం లేదు. నీకు అప్పుడు బోధపడుతుంది. ఆ స్వరూప జ్ఞాన సాక్షాత్కారం కలగగానే, ఆ నిర్వాణ స్థితిని నువ్వు దాటి తురియ స్థితిలో చేరగానే ఉన్న స్వరూపం నీదే అని నీకే బోధపడుతుంది. ఎవరు బోధించక్కర్లే, నీకు అనుభూతం అవుతుంది. స్వస్వరూప జ్ఞానానుసంధానం తప్ప వేరే ఇంకేం ఉండదు. అప్పుడు నీకు ఒకటే పని ఉందట అప్పుడు వాడికి. ఏమిటది? స్వస్వరూప జ్ఞానానుసంధానం, ఇంకేమీ లేదు. ఎందుకని? స్వయంగా ప్రత్యక్షంగా అనుభవించాడు ఆ స్వప్రకాశాన్ని. ఆ ప్రకాశంలో సర్వం కలిసిపోయింది. పంచకోశ లక్షణాలు కలిసిపోయినాయి, త్రిపుటులన్నీ కలిసిపోయినాయి. చిట్ట చివరికి ఏం మిగిలిపోయినాయి అంటే వాడి దగ్గర ఒక్కటే మిగిలిపోయింది, స్వప్రకాశం ఒక్కటే మిగిలిపోయింది. నేనెవరిని అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. నేనెవరిని? ప్రకాశం. నేను ప్రకాశాన్ని అనే అనుభూతి లక్షణం ఎవరికైతే సహజ నిర్ణయంగా వచ్చిందో వాడికి ఇప్పుడు మరలా ఏమైనా వ్యవహారం ఏర్పడే అవకాశం ఉందా? ఇప్పుడు వాడు ఏమైనా చేస్తాడా? చెయ్యాలని సంకల్పం ఉందా వాడిలో? లేదు. కాబట్టి ఆడించబడిన యంత్రం ఆపినా కూడా కొద్దిసేపు ఆడుతూనే ఉంటుంది. కాబట్టి వీడు కూడా ఎలా ఉంటాడు? దేహపతనం వరకు
సామాన్య వ్యవహారశీలమై అది నిమిత్త మాత్రంగా, సంకల్పరహితంగా, ఆనంద అపేక్షరహితంగా, ప్రతిబింబరహితంగా, వృత్యవచ్ఛిన్నరహితంగా, అంతఃకరణావచ్ఛిన్నరహితంగా, ఘటావచ్ఛిన్నరహితంగా, విషయావచ్ఛిన్నరహితంగా. చూడండి, అంటే ఒక్కొక్కటి రహిత పద్ధతిగా వచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చాడు? ఇప్పుడు తురియ స్థితిలో ఉండి మళ్ళీ కిందకు వచ్చాడు. వచ్చి ఒక్కొక్క దాన్ని రహిత పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఎవరైతే జ్ఞాత దాకా వచ్చామో, మేము సాక్షిత్వాన్ని పట్టుకున్నాము అన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ లైన్లో కిందకు దిగి రావాలి. కిందకు దిగి వచ్చి నీ ఆనంద లక్షణం ఎక్కడెక్కడ నువ్వు గుర్తిస్తున్నావో గ్రహించాలి. గ్రహించి ఏం చేయాలి? నాకు ఇక్కడ ఎందుకు ఆనందం అనిపిస్తుంది? నాకు ఎక్కడో ఇక్కడ నేను స్పందిస్తున్నాను. స్పందించాలంటే ఇంద్రియాలు కావాలి. కాబట్టి ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయా? ఇప్పుడు నాకు లేవు, ఒకటే ఇంద్రియం ఉంది. 24 కలిసిపోయి ఒకటైపోయింది. నేను ఒకడిని ఒకటి. జ్ఞాత ఒక్కడు ఒకటి, మిగిలిన 24 కలిసి ఒకటి. ఎందుకని? ఇది ప్రతిబింబం. నేను నా ప్రతిబింబం రెండే ఉన్నాయండి బాబు. నా ప్రతిబింబాన్ని చూసి నేను ఎక్కడో ఆనందిస్తున్నాను అని ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు? వాడు చేసిన అన్ని పనులు ఇప్పుడు మళ్ళీ వీడు చేశాడు. కానీ వాడేం చేశాడు? ఆనంద అపేక్షతో చేశాడు. ఆహా, ఇవాళ అమ్మవారు ఉన్నారండి, ఎంత అద్భుతంగా ఉన్నారు. వెంకటేశ్వరం చూస్తే 2 కళ్ళు చాలవండి బాబు. వాడి కామెంట్ అది. ఎందుకని? వాడి అనుభవం ఆనందాపేక్ష చేత ఉంది కాబట్టి. వీడు కూడా వెళ్ళాడండి. వీడు అదే పని చేశాడు. వీడికి ఎలా కనపడదు? ఇక్కడేముందో అక్కడ అదే ఉంది. అలా చూచాడు. ఇప్పుడు ఏమైంది? దైవమే ప్రతిబింబ లక్షణంగా కనపడడం అనేది. ఇప్పుడు తన స్వరూపం కూడా దైవమే అయింది. తన స్వరూపం దైవం అని గ్రహించడానికి ఉపయోగపడలేదు ఈ జగత్తు. పడిందిగా. కాబట్టి జగత్తు యొక్క లక్ష్యం నెరవేరబడిపోయింది. నేను ఈ శరీరంలోకి రావడం వల్ల నా ప్రయోజనం ఏమిటి అసలు? నేను దైవం అనే గ్రహణ శక్తి నాకు కలగాలి, నిర్ణయం కలగాలి, ఆ జ్ఞానం పొందాలి. నేను జీవుని కాదు దేవుడిని పొందాలండి, అంతే కదా. పొందేగా ఇప్పుడు నేను ఎట్లా పొందాను? ఆనంద లక్షణ నిరసన చేత పొందాను నేను. ఆనంద లక్షణం యొక్క అపేక్ష ఉన్నంత వరకు ఏమయ్యాను? వెంకటేశ్వర స్వామికి పూలదండలు పెడితే నాకు ఆనందం, వెంకటేశ్వర స్వామికి లడ్డూలు నివేదన పెడితే ఆనందం, ఆ లడ్డు నేను భుజిస్తే ఆనందం, అంతేనా కదా. విసర్జిస్తే కూడా ఆనందమే. ఎందుకని 5 25 స్థానంలో అదే ఉంది. మరి మృత్యువు కూడా ఆనందం కాదా? అది కూడా ఆనందమే. ఎందుకని? ఆ మృత్యువు రాకపోతే తెలుస్తుంది దాని యొక్క ప్రభావం ఏమిటో. ఆ మృత్యుదేవత యొక్క అనుగ్రహం లేదండి, ఏమైపోతావు? శరీరం జీర్ణం అయిపోతుంది. ప్రకృతి ధర్మంగా పంచభూతాత్మకమైనటువంటి శరీరం ఎంతకాలం అంటే పెట్టుకుంటావు? మార్చవలసిన అగత్యం రాదా? అప్పుడు ఎవరి అనుగ్రహం కావాలి? ఆ మృత్యుదేవత అనుగ్రహం కావాలి. ఎంతసేపు అప్పుడు ఏమడుగుతుంటాడు? నేను ఎప్పుడు పోతానరా బాబు అంటుంటాడు. వాడికి ఒకటే కనబడతా ఉండదు. ఇక అలాంటి వాడు మనకి ప్రపంచంలో కనబడుతున్నారా లేదా? ఎందుకని? అనేక రకాలైన సమస్యల చేత, వేదనల చేత బాధించబడి ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. కానీ భగవంతుని అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం లేనిదే టికెట్ జరగదయ్యా బాబు. అంటే మృత్యుదేవతని శాసించేవాడు ఎవడెప్పుడు? ఈశ్వరుడు. నీకు కర్మఫల శేషం ఉన్నంత వరకు కూడా ఆయన మృత్యుదేవతకి బాబు నీ పని, నీ టైం వచ్చింది పోను ఆయన అనే సమవర్తికి ఆజ్ఞ వేయడు. ఆయన ఆజ్ఞ వేయండి, ఈ సమవర్తి వచ్చి వీడిని పట్టుకుపోడు. ఇప్పుడు సమవర్తి పట్టుకుపోతున్నాడా, తానే పోతున్నాడా? నిజానికి చూస్తే ఆ ఈశ్వరుడు తానే అయి ఉండగా ఎవరి మీద ఆధారపడ్డాడు? ఇంద్రియాల మీద, ఇంద్రియాధిష్టాన దేవతల మీద ఆధారపడినట్టుగా భ్రాంతి చెందుతున్నాడు. పిండాండ సాక్షిగానేమో ఇంద్రియాల మీద ఆధారపడ్డట్టు కనపడుతున్నాడు. బ్రహ్మాండ సాక్షిగా ఇంద్రియాధిష్టాన దేవతల మీద ఆధారపడ్డట్టు కనపడుతున్నాడు. కానీ వాస్తవికంగా చూస్తే ఇది లేదు, అది లేదు. వ్యవహారశీలమై ఉన్నంతసేపే పిండ బ్రహ్మాండాలు కనబడుతున్నాయి. అవ్యవహార లక్షణంలో చూస్తే జ్ఞాతే కూటస్థుడే కనబడుతున్నాడు. ప్రత్యేగాత్మే పరమాత్మ అయ్యాడు. జ్ఞాతని ప్రత్యేగాత్మని ఎప్పుడన్నావు? ఎప్పుడైతే తురియ నిష్టలో కూటస్థుని ఎరిగాడు,
కిందకి దిగవలసిన అగత్యం లేకుండా ఉండేటువంటి స్థితిలో ఉన్నాడు. పిండాండ వ్యవహారంలో కానీ బ్రహ్మాండ వ్యవహారంలో కానీ దిగి రావాల్సిన అగత్యం లేనటువంటి ఆనందాపేక్షరహిత స్థితిలో ఉన్నాడు, ప్రతిబింబరహిత స్థితిలో ఉన్నాడు. ఎన్ని అవచ్ఛిన్నాలున్నాయో అన్ని అవచ్ఛిన్నాలని పోగొట్టుకున్నాడు, సాధనపూర్వకంగా పోగొట్టుకున్నాడు, నిశ్శేషంగా పోగొట్టుకున్నాడు. ఒలకడు పలకడు అంటుంటారా లేదా? జ్ఞాని ఒలకడు పలకడు. ఎందుకని? వీడికేం అపేక్ష లేదు, వీడికి ప్రతిబింబం కూడా కనబట్టల్లా. ఇప్పుడు అర్థమైనా? సాక్షిత్వంలోనే ఇప్పుడు 3 స్థితులు చెప్తున్నాను. వ్యవహార సాక్షి, ప్రతిబింబ సాక్షి, ప్రతిబింబరహిత సాక్షి. ఇప్పుడు కూటస్థుడు ఎవరు? ప్రతిబింబరహిత సాక్షి. అర్థమైందా? అప్పుడేమయ్యాడు? ఈ జ్ఞాతే కూటస్థుడు అయిపోయాడు. ఆ స్థితి భేదం నువ్వు ఎప్పుడైతే గుర్తెరగగలుగుతావో అప్పుడు నువ్వు సర్వవ్యాపకుడు. పిండ బ్రహ్మాండములందంతటా వ్యాపించి ఉన్నవాడు. వ్యాపించాలంటే నీకు ఆధారం ఏంటి అంటే ప్రకాశం ఒక్కటే. ప్రకాశం తప్ప ఇంకోటి ఏది వ్యాపించలేదు. అంతటా వ్యాపించి ఉండాలంటే దేంతో వ్యాపించాలి? ఒక్క ప్రకాశ లక్షణమే వ్యాపక శక్తి కలిగినటువంటి, మిగిలిన వాటికి వ్యాపకం లేదు. ఒక ప్రకాశం చేతనే సూర్యశక్తి అంతా వ్యాపకమై ఉంది. అవునా కాదా? ఈ పంచభూతాలంతటా సూర్యప్రకాశం వ్యాపించి ఉందా లేదా? వ్యాపకమై ఉంది. పంచభూతాలకు అవతల కూడా ప్రకాశం ఉందా లేదా? ఉంది. కాబట్టి నీ అతీత లక్షణంలో కూడా ఏముంది? ప్రకాశమే ఉంది. కాబట్టి జ్ఞానము ప్రకాశము సాదృశ్యం, రెండు ఒకటే. రెండు ప్రకాశం చెబితే జ్ఞానం చెప్పినట్టే, జ్ఞానం చెబితే ప్రకాశం చెప్పినట్టే. అనుభూత లక్షణం ద్వారా చెప్పినప్పుడేమో ప్రకాశం అని అంటాం, సిద్ధాంత లక్షణంగా చెప్పినప్పుడు జ్ఞానం అంటాం. ఇప్పుడు ఆత్మజ్ఞానం అనాలా, ఆత్మప్రకాశం అనాలా? అనాలా వద్దా? కాబట్టి నువ్వు చదివే వేదాంత శాస్త్రాల్లో ఎక్కడెక్కడైతే ప్రకాశ లక్షణంతో వాడబడుతోందో అక్కడక్కడల్లా వాడు ఇప్పుడు ఏం సూచిస్తున్నట్టు? ఆ అనుభూత స్థితిని సూచిస్తున్నాడు. ఎక్కడైతే జ్ఞానం అనే లక్షణంతో చెప్తున్నాడు అక్కడేం చెప్పాడు? సిద్ధాంత లక్షణాన్ని బోధిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు శాస్త్రంలో అన్నీ ఉన్నాయా లేవా? సాధన వాక్యాలు ఉన్నాయి, సూచన వాక్యాలు, లక్ష్యాన్ని సూచించే వాక్యాలు. చెట్ట చివరికి నీకు బ్రహ్మానందం అని కూడా చెప్పాడు. మళ్ళా అంటే ఎక్కడ నుంచి? కూటస్థుడిలో కూడా ఆ ఆనంద లక్షణం చేతనే సగుణ బ్రహ్మం అవుతున్నాడు. ఆ ఆనంద లక్షణం తెలిసిన బ్రహ్మాండ పరిధిలో కూడా చేయబడింది. అప్పుడేమయ్యావు? సగుణ బ్రహ్మమే నిర్గుణ బ్రహ్మమై కూర్చున్నావు. కొత్తది రాలే. కాబట్టి ప్రాథమికంగా మొట్టమొదట చెప్పబడిన ఆత్మ అవ్యవహారీతో మొదలు పెట్టాం. అది ఆఖరి లక్షణం కాదు. ఆత్మ అవ్యవహారీ అని అష్టావక్రగీత మొదలు పెడతాను. ప్రాథమిక మొట్టమొదటి అధ్యాయంలో ఎత్తుకుంటూనే అష్టావక్రులు ఆత్మ వ్యవహారీతో మొదలుపెట్టి వివరించడం మొదలుపెట్టాడు. కాబట్టి వ్యవహారశీలం అవ్వడానికి ఏది కారణమో ఆ కారణాన్ని కనుక నువ్వు రహితం చేసినట్లయితే నీవు బ్రహ్మమవుతావు అనేటటువంటి సూచన వాక్యాన్ని మొట్టమొదటి ఆత్మ అవ్యవహారిలో వేశాడు. ఆత్మ అవ్యవహారి ఎందుకన్నాడు? జీవుడు అవ్యవహారి అనాలిగా లెక్క ప్రకారం. మీరందరూ చదివే వాళ్ళందరూ ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? జీవస్థితిలో కదా మొదలుపెట్టింది. మరి జీవుడు అవ్యవహారి అనలేదే. ఆత్మ అవ్యవహారి అంటే ఒక్క ఆత్మయే దేహాత్మగా ఉన్నప్పుడు జీవుడయింది, అంతరాత్మగా ఉన్నప్పుడు ఈశ్వరుడయింది, పరమాత్మగా ఉన్నప్పుడు కూటస్థుడయ్యింది. ఒక ఆత్మస్వరూపమే, ఒక నేనే. ఆత్మ అంటే నేను, వేరే ఇంకేం లేదు. అంటే నేను లేదు ఒకటే. ఆ నేను దేహంతో సంగత్వ దోషాన్ని పిండాండ వ్యవహారశీలం కలిగి ఉన్నప్పుడేమో దేహాత్మయ్యి. పిండాండ వ్యవహారశీలం నుంచి ఎదిగి బ్రహ్మాండ వ్యవహారంలోకి చేరింది. అప్పుడు ఈశ్వరుడిగా పిలువబడింది. అదే అంతర్యామి, అదే అంతరాత్మ. ఆ ఈశ్వర వ్యవహారాన్ని పోగొట్టుకుంది. అప్పుడేమైంది? పరమాత్మ, నిర్గుణ బ్రహ్మమైంది. ఏ నిర్గుణ బ్రహ్మం అయితే ప్రతిపాదించబడుతుందో అదే పరబ్రహ్మముగా పిలువబడుతుంది. దాని విషయం తదుపరి చర్చ. అంటే ఎక్కడ దాకా రావాలట? కూటస్థ నిర్ణయం వరకు ఎవడైతే వస్తాడో, పిండ బ్రహ్మాండ వ్యవహార నిర్ణయాన్ని తెలిసి ఎరిగి ఆ వ్యవహార నిరసన ఎవరైతే చేయగలిగారో, ఎవరికైతే బ్రహ్మానుభూతి కలిగిందో, బ్రహ్మానుభూతి కలిగితే నీకేమిటయా ప్రయోజనం? నువ్వు జీవన్ముక్తుడు అయ్యా. ఇంక ఏ కాలంలో జీవుడుగా రావు. అరే ఎక్కడో ఉన్న జీవుడికి అక్కడెక్కడో ఉన్న బ్రహ్మానికి మధ్య లింక్ ఎట్టా పెట్టాయా?
ఉన్నది అదే నాయన. ఆ బ్రహ్మం యొక్క ప్రతిబింబమే ఈ జీవుడు కాబట్టి ఈ జీవుడికి ఇంత సమర్థత వచ్చింది. లేకపోతే ఇన్ని శరీరాలు ఎలా మార్చగలిగాడు? కాబట్టి శరీరాలు మారుస్తున్న వాడేవాడు జీవుడు. వాడు కూడా వ్యాపకుడే, వాడు పరిమితుడు కాదు. ఇదెవరికి తెలుసు? ఎవడైతే జ్ఞాత సాక్షి పిండాండ వ్యవహారాన్ని వదిలించుకున్నవాడు ఉన్నాడో ఆ జ్ఞాతే జీవుడని వాడు తెలుసుకున్నాడు. ఎందుకని? ఆ భ్రాంతి చేత పిండాండ వ్యవహారం ఏర్పడింది. ఆనంద లక్షణం అనే భ్రాంతి చేత పిండాండ వ్యవహారం ఏర్పడింది. ఎప్పుడైతే అది పోగొట్టుకున్నాడో అప్పుడు ఏమైపోయాడు? జ్ఞాతే కూటస్థుడని ఎరిగాడు. ఎరగగానే ఏమైపోయింది? ఇప్పుడు జీవుడు బ్రహ్మమైపోయాడు, ప్రతిబింబరహిత పద్ధతిగా అయిపోయాడు. బింబమే బ్రహ్మమై కూర్చుంది. ఇట్లా పిండ బ్రహ్మాండ సమన్వయాన్ని, పిండ బ్రహ్మాండ వ్యవహారాన్ని స్థూల సూక్ష్మ కారణ రహిత పద్ధతిగా ఎవరైతే శీలించారో వాడు ఇప్పుడు ఎక్కడికి చేరాడు? వాడికి 3 శరీరాలు లేవు. ఇప్పుడు మహాకారణమనే తురియ స్థితిలో బ్రహ్మమే నిర్ణయించబడుతున్నది. కాబట్టి తురియ నిష్ట పొందాలా వద్ద సాధకులందరూ? ఆ తురియ యొక్క విశేషం అది, నిర్వాణం యొక్క విశేషం అది. అర్థమైందా? ఎవరైతే ఈ నిర్వాణానుభవం ద్వారా ఆ తురియ స్థితిలోకి చేరతారో, ఆ ఆత్మానుభూతిలోకి, ఆ బ్రహ్మానుభూతిలోకి చేరతారో, వ్యష్టిగా ఆత్మ, సమిష్టిగా బ్రహ్మ, ఈ రెండింటి యొక్క సమన్వయం, ఈ రెండింటి యొక్క ఏకత్వ లక్షణం, లక్షణంలో మాత్రమే ఏకత్వమై ఉన్నది. లక్ష్యమునందు రెండోది అంటే లక్షణంలోనే ఏకత్వ సిద్ధి కలిగిన వాడికి లక్ష్యమునందు అద్వయం అని చెప్దామా? చెప్పడానికి ద్వయం లేదుగా. ద్వయం ఉంటే అద్వయం అని చెప్పవచ్చు. కాబట్టి బ్రహ్మమునకు అద్వయం అని చెప్పరాదు. జ్ఞాతకే అద్వయం అని చెప్పవచ్చు కానీ కూటస్థుడకు అద్వయం అని చెప్పరాదు. ఎందుకనిట? సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు సమస్తము బ్రహ్మమే ఆధారముగా జరుగుతున్నవి కాబట్టి ఆధారమునందు రెండవది లేదు. ఏకం సత్, అంతవరకే మాట్లాడాలి. బ్రహ్మము గురించి మాట్లాడాలి. అది ఏకముగానున్నది, సత్తుగా ఉన్నది, ఉనికి మాత్రమే కలిగి ఉంది. ఈ రకమైనటువంటి లక్షణ వాక్యాల చేత నిర్ణయించబడుతున్నది బ్రహ్మం. కాబట్టి ఎక్కడెక్కడైతే శాస్త్రంలో లక్షణ వాక్యాలు వచ్చినాయో అవన్నీ ఎవరి గురించి చెప్పినట్టు? బ్రహ్మము గురించే చెప్తున్నాగా. అక్కడ ఇప్పుడు ఆత్మబోధ గురించి చెబుతున్నప్పుడు అష్టావక్ర గీతలో వరుసగా ఏం చెప్తున్నాడు? ఆత్మ వ్యవహారి, ఆత్మా సత్, ఆత్మా చిత్, ఆత్మా ఆనంద, ఆత్మా నిత్యం, ఆత్మా బుద్ధం, ఆత్మా శుద్ధం. ఇలా ఆత్మ యొక్క లక్షణాలన్నీ ఏకరువు పెడితే ఇవి లక్షణ వాక్యములు అంటున్నాడా లేదా? మరి లక్షణ వాక్యములు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అవి బ్రహ్మమునే సూచిస్తున్నాయి. మరి అవన్నింటినీ మనం నిజ జీవిత అనుభూతిలో పొందామా? పొందితే అప్పుడు ఏమయ్యావు? దేహాత్మ పోయినప్పుడు అంతరాత్మగా, అంతర్యామిగా అయ్యావు. ఆ వ్యవహారశీలతను పోగొట్టుకున్నావు. ఇంద్రియాధిష్టాన దేవతా వ్యవహారశీలతను పోగొట్టుకున్నావు. అప్పుడేమైంది? బ్రహ్మమయ్యావు. జ్ఞాత నుంచి పిండాండ వ్యవహారశీలతలో ఉన్న అందలక్షణ నిరసన చేయగలిగితే ఈ జ్ఞాత కూటస్థుడు ఎరిగాడు. కూటస్థుడు బ్రహ్మాండ వ్యవహారశీలతలో ఉన్న ఇంద్రియాధిష్టాన దేవతా స్వరూప వ్యవహారశీలతని గనక పోగొట్టుకున్నట్లయితే నిర్గుణ బ్రహ్మమయ్యాడు. ఇక్కడ అక్కడ ఒకటే లక్షణం, ఒకటే స్వరూపం, ఒకటే నిర్ణయం, ఒకటే సాధన, ఒకటే నడక. కాబట్టి పిండ బ్రహ్మాండములు అంతర్ముఖమా బహిర్ముఖమా? ఇప్పుడు ఎవరికి అంతర్ముఖం? ఎవడైతే జ్ఞాత అనే నిర్ణయాన్ని పొందాడో వాడికి మాత్రమే అంతర్ముఖ ప్రయాణం అన్నాం. కానీ మొట్టమొదటిలో మీకు విషయ విచారణ చెప్పినప్పుడు, పంచకోశ విచారణ చెప్పినప్పుడు కూడా ఏమన్నారు? అంతర్ముఖం అవ్వాలి అంటుంటారు. ఏమిటండి అంతర్ముఖం అని అప్పుడు అడగరు. ఎందుకని? అప్పుడు అడిగినా చెబితే అర్థమవుతుందా? ఈ కష్టాలన్నీ పడి నువ్వు వెనక్కి తీసుకోవడం బాగా సహజం అయిపోయి రెప్పపాటులో వెనక్కి తీసుకోవడం ఎవరికైతే వచ్చేస్తుందో, నిరసించగలిగే సమర్థత వచ్చేస్తుందో, జ్ఞాన వైరాగ్యాలు సహజం ఎప్పుడైతే అయిపోయినాయో వాడికి రెప్పపాటుతో అంతర్ముఖం, వాడికి రెప్పపాటు. ఇప్పుడు బహిర్ముఖం నుంచి అంతర్ముఖం అవ్వాలంటే రెప్పపాటులో అయిపోతాడు వాడు. అదే ఈ సాధనలన్నీ చేయలేదండి, ఈ అనుభవం అంతా రాలేదండి, అప్పుడు వాడిని అంతర్ముఖం చేయాలంటే. కాబట్టి నవవిధ భక్తి మార్గాలు ఉండాలా వద్దా? చాలా అవసరం. ఎందుకని? చిత్తశుద్ధి లేకపోతే అంతర్ముఖం కాలేవు.
వృత్తి అవచ్ఛిన్న చైతన్యాన్ని వృత్తిరహిత చైతన్యంగా మార్చాలి కదా మరి అక్కడ కదా ఉపయోగపడేది. మరి ఆత్మ నివేదన అంటే ఏంటి అంటే వృత్తి అవచ్ఛిన్న చైతన్యాన్ని వృత్తిరహిత చైతన్యంగా మారుస్తుంది అక్కడ. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అంతా సవ్యంగానే చెప్పబడింది, ఏకసూత్రం మీదే చెప్పబడింది, జీవ బ్రహ్మైక్య రాజయోగ అనుసంధాన పద్ధతిలోనే చెప్పబడింది, కొత్తదేం చెప్పబడలే. కానీ ఎవరి ధోరణిలో వారు వ్యాఖ్యానించుకుంటూ ఎవరి సంస్కార బలాన్ని క్షీణింపజేయడానికి ఏ ఏ సాధనలు అవసరమో గురుపదిష్ట మార్గంలో ఆయా సాధనలు చేసే కొద్దీ సాధన సత్యం అనుకుని పట్టుకోవడం చేత వచ్చిన తగాదా. సాధ్యం సత్యం అవుతుంది కానీ సాధకుడు కానీ సాధన కానీ సత్యం అవుతుందా? ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తూ ఉంటావో సాధన సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమం అయిపోతుంది. అవుతుందా? అవటం లేదా? ఎప్పుడైతే అలా అయ్యే కొద్దీ నీలో జ్ఞానం మిగిలిపోవటంలే. శేషం ఏం మిగిలిపోతుందంటే నిర్ణయాత్మక జ్ఞానం మిగిలిపోతుంది, వస్తునిశ్చయ జ్ఞానం మిగిలిపోతుంది. దీన్నే ఏమన్నారు? వస్తునిశ్చయ జ్ఞానం అన్నారు. ఎందుకని వస్తునిశ్చయ జ్ఞానం అన్నారు? వాడికి యథార్థంగా తెలుసు ఏది ఏమిటో. ఇప్పుడు వాడికి భ్రాంతి లేదు. వాడికి అర్థమైందా? భ్రాంతి భ్రమ రెండు ఉన్నాయి. వాడికి ఏ రకమైన భ్రాంతి లేదు. ఇప్పుడు వస్తునిశ్చయ జ్ఞానం కలిగిన వాడికి భ్రాంతి లేదు. ఏ భ్రాంతి లేదయ్యా? జగద్భ్రాంతి లేదు వాడికి, జీవభ్రాంతి లేదు వాడికి. వాడి యథార్థ స్వరూప జ్ఞానం వాడు పొందాడు. కాబట్టి వాడికి జగజ్జీవ భ్రాంతులు లేవు. వాడు ఈశ్వరుడు. వాడు దేహాత్మ స్వరూపుడు కాదు, ఈశ్వర స్వరూపుడు, అంతరాత్మ స్వరూపుడు, అంతర్యామి. సమస్త ప్రపంచాన్ని, సృష్టిని, జగత్తుని, పంచభూతాలని సూర్యుడితో సహా ఏ ఆధారభూతమైనటువంటి ఈశ్వర లక్షణానికి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి, కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఉన్నాడో ఆ సూర్య భగవానుడితో సహా ఆది దైవతంగా భావించి ఆ దైవీ స్థితిలో వాడు ఉంటాడు. ఇప్పుడు వాడేవాడు అంతర్యామి, అంతరాత్మ, అంతటా ప్రకాశాన్నే చూస్తూ ఉంటాడు వాడు. ఎందుకని వాడు సూర్యుడై ఉన్నాడు, అంతటా తన ప్రకాశాన్నే చూస్తున్నాడు. అంతే. తను తాను గుర్తెరుగుట అంటే ప్రకాశాన్ని గుర్తెరుగుటే, ఇంకేం లేదు. ఆ ప్రకాశంలోనేగా అన్ని వస్తువులు కనపడుతున్నాయి అసలు. అంతేనా కదా? ప్రకాశం లేకపోతే వస్తువు ఎలా కనపడుతుంది? కనపడదు. కాబట్టి వస్తునిశ్చయ జ్ఞానానికి ఆధారం ఏమిటి అంటే ప్రకాశమే. ఆ ప్రకాశంలో భ్రాంతి ఉండే అవకాశం ఉందా అంటే స్వరూప జ్ఞానంలో అజ్ఞానం లేదు, వస్తునిశ్చయ జ్ఞానంలో అజ్ఞానం లేదు. వాడికే పరిమితులు వర్తించవు. వాడు యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటుంటాం మనం కింద కూడా. పిల్లాడికి చెప్పినప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పంటాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం మనం, ఇంత భ్రాంతిగతంగా మాట్లాడుతున్నాం కదా. మరి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలంటే వస్తునిశ్చయ జ్ఞానం ఉన్నవాడే వాడికి ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తుంది. వాడికి ఉన్నది ఉన్నట్లుగా దర్శించాడు వాడు. ఎందుకని? అంతటా ఉన్నది ప్రకాశమే, అంతటా ఉన్న ప్రకాశాన్ని దర్శించాడు వాడు. వాడికి చీకట్లేదు. ఆ నిద్ర అనే చీకటి ఎవరికైతే నిర్వాణ స్థితిలో తొలగిపోయిందో, తురియ స్థితిలోకి ప్రవేశించేశాడు, అప్పుడు ఏమైపోయాడు? వాడికి వస్తునిశ్చయ జ్ఞానం కలిగేసింది. వాడిని ఇప్పుడు వాడిని భ్రాంతికి గురి చేసేటటువంటి ఏది ఈ సృష్టిలో లేదు, ఆకర్షించేటటువంటి లక్షణం లేదు అందులో. వాడు పొందవలసింది చెందవలసింది ఏం మిగల్లే. అయినా నీకేమైనా కావాలా అని అడుగు, ఏమంటాడు? అవసరం లేదండి. అదేంటి? నేనేం పొందాల్సింది చెందవలసింది ఏం మిగలలేదన్నట్టు. అప్పుడు ఏమైనట్టు వాడికి? ఇప్పుడు మరణం కావాలా వద్దా? నాకేం అవసరం, కాలధర్మం ప్రకారం శరీరం వచ్చింది, శరీరం కాలధర్మం చెంది అంటాడు. పూర్వం పెద్దలు అనేవాడు. ఇప్పుడంటే చనిపోయారు ఉన్నారు, మరణించారు. అప్పుడు అనేవాడు కాదు, కాలధర్మం జరిగింది. ఎందుకని? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఒక కాలంలో దేహధారి అయి వచ్చినట్టు కనపడింది, అదే కాలంలోనే ఆ దేహం విసర్జించబడింది. చూచిన వారు అనుకుంటున్నారు నేను పుట్టానండి, నేను పోయాను. నేను పుట్టలేదు, నేను పోను లేదు, నేను సనాతనుడు.
కాదా? ఎవడైతే ఈ కూటస్థ స్థితిని పొందాడో వాడేమై ఉన్నాడు? ఇప్పుడు సనాతనుడు, అనంత బ్రహ్మాండ సృష్టికి ముందున్నవాడు వాడు. ఆ ముందున్న స్థితి నుంచి ఇప్పటి వరకు లెక్కే ఎన్ని వేల లక్షల కోట్ల యుగాలు జరిగిపోయినాయో, ఇవన్నీ ఎందులో జరిగిపోయినాయి? కాలం అనే ఆవృత్తిలో జరిగిపోయినాయి. ఆయా కాలం అనే ఆవృత్తిలో స్థూల శరీరాలు ధరించబడ్డాయి, విసర్జించబడ్డాయి. ధారణ అనేది నాకు లేదు కదా. నేను సృష్టిని ధరించి ఉన్నవాడను అన్నప్పుడు ఏమైంది? సృష్టి నాకు శరీరం అయింది. నేను శరీరమును ధరించి ఉన్నవాడను అన్నప్పుడు ఏమైంది? అప్పుడు నేను స్థూల శరీరంగా నీకు కనపడదు. కాబట్టి ఎవడైతే కూటస్థుడు ఉన్నాడో వాడికి బ్రహ్మాండం అనేటటువంటి సృష్టి, అనంత విశ్వం అనేటటువంటిది సృష్టి, ఈ సృష్టి అంతా కూడా వాడికి శరీరమైన. ఇప్పుడు వాడెలా చూశాడు? దృష్టి భేదమే కదా. ఇప్పుడు వాస్తవానికి సృష్టి భేదం ఏమైనా ఉందా అంటే ఏమి లేదు. కూటస్థుడిగా చూడడం అలవాటు చేసుకున్నాడు, అభ్యాసం చేశాడు, ఆ స్థితిలో నిలబడి ఉన్నాడు, అపేక్షను వదిలేశాడు, ఆనందమయ కోసం నిరసన చేశాడు. ఎప్పుడైతే పంచకోశ నిరసన చేయబడిందో, 4 మహావాక్యాలు విచారణ చేయబడ్డాయో, ఆ మహావాక్యాల యొక్క లక్ష్యమైనటువంటి బ్రహ్మమునే తానే ఉన్నాడనే స్థితిలో నిలబడి ఉన్నాడు. అప్పుడేమయ్యాడు? సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మం అనే భేదం మాత్రమే మిగిలి బ్రహ్మాండ వ్యవహారశీలతని కనుక పోగొట్టుకున్నట్లయితే అప్పుడు నిర్గుణ బ్రహ్మమే. ఇది కదా సిద్ధాంత విచారణ నిర్ణయం. దీన్ని స్వానుభవంలో విచారణ పొందాలి, స్వానుభూతితో విచారణ చేయాలి, స్వానుభూతితోనే నిరసించాలి. ఈ పని చేయాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో వెళితే ఇది అయ్యే పని కాదు. ఈ జీవితంలోనే చేయాలి, ఈ పనిముట్లను వాడే చేయాలి. కానీ ఎక్కడికక్కడ ఏం చేయాలి? నిరసించేటటువంటి ధోరణిలో వెళ్ళాలి. ఇప్పటి వరకు మీరు ఏ ధోరణిలో వచ్చారు? విచారణ చేస్తూ వచ్చారు. నిరసించాలిగా. మరి ఇప్పుడు నిరసించాలంటే ఏం చేయాలి? మళ్ళా ఆది మొదటికి కిందకు వచ్చేయాలి. శాంతం, స్థూల శరీర ధర్మంతో మొదలు పెట్టాలి. నేను దీన్ని స్పందిస్తున్నాను, నేను దీన్ని స్పందిస్తున్నాను, నాకు ఇది కనబడుతుంది, దీని ప్రభావం నా మీద ఉందా అని ఒక్కొక్కటి చూసుకుంటూ నిశ్శేషంగా పోగొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు వెళ్ళిపోతే ఏమవుతావు? ఇప్పుడు ఇదే సాధన అన్నమాట, ఇంకేం ఉండదు. ఇంతకుముందు ఏంటంటే ప్రతిదీ తెలుసుకోవడం, దాని గురించి అది ఎట్టా ఉపయోగపడుతుందో సాధన చేయడం, దాన్ని అధిగమించడానికి శరీర ప్రాణమును బుద్ధుల్ని వాడటం, ఇలాంటి పనులన్నీ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవేం ఉపయోగించలేదు, రెప్పపాట్లో నిర్ణయం చేసేయగలుగుతాం. ఎందుకని? పూర్వం చూసావుగా, తెలుసుకున్నావుగా, దాని వ్యవహారం అంతా గమనించావుగా. ఆ గమనించడం కూడా పూర్తయిపోయిన స్థితిలో ఇప్పుడు మళ్ళా కిందకి దిగొచ్చు. ఇప్పుడు అలా ఎంతసేపట్లో అవుతావు? అది నేను కాదు అనే నిర్ణయం పొందాలి, దాని అవసరం లేదు అనే నిర్ణయాన్ని పొందాలి, ఇక చాలు అనే నిర్ణయాన్ని పొందాలి. ఈ 3 నిర్ణయాలు చేయడానికి ఎంత సమయం పడుతుంది? దాన్ని బట్టి నీకు ఎంత టైం పడుతుందో తెలిసిపోతుంది. ఎన్ని చోట్ల ఆగుతావో, ఎన్ని మజిలీలలో ఆగుతావో, ఆ మజిలీలను బట్టి నిన్ను దాటేయడానికి ఎంత బ్రహ్మ ప్రయత్నం చేయాలో ఆలోచించాలి. అక్కడ పుట్టినాయి అసలు అంత సాధనలన్నీ. ఇప్పటి వరకు తెలుసుకోవడానికి సాధన అనుకుంటున్నారు మీరు. తెలుసుకోవడానికి సాధన అవసరం లేదు, తెలుసుకోవడానికి విచారణ జ్ఞానం ఉంటే చాలు. అధిగమించాలంటే కావాలి. ఇప్పుడు ఈశ్వరానుగ్రహం, గురుకృప అంటామే, ఎక్కడ కావాలి? ఆ అధిగమించేటప్పుడు కావాలి. నీ బలం చాలం. అప్పుడు నీకు అసలు నిజమైన ఆర్తి కలుగుతుంది, నిజమైనటువంటి ఆశ్రయం అప్పుడు కలుగుతుంది. నిజమైనటువంటి మానసిక ఆశ్రయం యొక్క ప్రభావం ప్రయోజనశీలమయ్యేది అక్కడ. ఆ పోరాటం జరుగుతూ ఉంటుంది లోపల. అది జరిగి 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 ఆ గజేంద్ర మోక్షం అంతా జరుగుతున్నప్పుడు అక్కడ పౌరాణికంగా చెప్పబడిన గజేంద్ర మోక్షం అంతా ఈ సాధకుడు గురించే చెప్పాడు. అసలు ఇప్పుడు ఎందుకు దిగాడు చెరువులోకి? ఆనందం కోసమేగా దిగాడు. ఆ ఆనంద లక్షణం నిరసన చేసేసే దశకి పోరాటం వల్ల ఆ సామర్థ్యం వచ్చింది. వచ్చేటప్పటికి ఆ ఈశ్వర స్థితిని వేడుకుంటూ 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 మోక్షణం అది విడిపించేసాడు. అట్లా చెప్తే నువ్వు నమ్మవు కాబట్టి చక్రం వేశాడు, మొసళ్ళు సంహరించాడు అంటాడు. కానీ నిజానికి ఇక్కడ అలా జరగదు.
అది పౌరాణిక కల్పనగా చెప్పబడింది. కానీ నీకెట్లా జరుగుతుంది అంటే ఆ పోరాడి 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 చివరి దశకు వచ్చేస్తావు. ఆ లావక్కింతై లేని స్థితికి వచ్చేసేటప్పటికి నువ్వు ఉండవు అక్కడ. నీ స్థానంలోకి గురువు వచ్చేస్తాడు, నీ స్థానంలోకి ఈశ్వరుడు వచ్చేస్తాడు. అది అక్కడ వరకు జరిగిన పోరాటం దేనివల్ల అయితే జరిగిందో అది వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళు అతీతులు కాబట్టి. నువ్వు ఆ స్థితిలో మెర్జ్ అయిపోతావు అనమాట. అప్పుడు అక్కడ మెర్జ్ అయిపోగానే వాళ్ళు సహజంగా అతీతంగా ఉన్నటువంటి స్థితిని నువ్వు అనుభవిస్తావు. వాళ్ళలో కలిసిపోయావే కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ హృదయంలో నీకు స్థానం వచ్చిందన్నమాట. వాడు ఎక్కడున్నా సరే నువ్వు ఈ స్థానానికి వచ్చేటప్పటికి, ఈ స్థితికి వచ్చేటప్పటికి వాడికి తెలిసిపోతుంది. నీకు తగిన వాడు ఎవడున్నాడో వాడికి తెలిసిపోతుంది. వాళ్ళు అశరీరులైన గురువులు అనమాట. వాడు వీళ్ళని చెప్పడానికి వీలుగా అంటే భౌతికంగా నీకు అర్థం కావడం కోసం నామరూపాలతో చెబుతూ ఉంటాం. అరవిందులు, పరమహంస, భగవాన్ రమణులు వీళ్ళంతా అశరీరులు. ఇందులో ఎవరు ఎక్కడ నీకు ఉపయోగపడతారో నీకేం తెలియదు. ఈ అంతర్ముఖ ప్రయాణం చేసేటటువంటి సాధకుడికి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉపయోగపడాలో వాళ్ళు అక్కడ అలా ఉపయోగపడరు. ఆ ఉపయోగపడమే దైవీ ప్రణాళిక అంటే, వేరే ఇంకేం లేదు. అంతా దైవ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని అంటాం లేదా? ఎవరికి? వీడికి. ఈ మానసిక ఆశ్రయాన్ని పొందినటువంటి శరణాగతి స్థితిని పొందిన సాధకుడికి ఈ అంతర్ముఖ ప్రయాణం పూర్తి చేయడానికి ఆధారం ఎవరయ్యా? వీడికంటే ముందెళ్ళిన వాళ్ళు. ఆ మార్గంలో ముందెళ్ళారు కొంతమంది. ఆ వెళ్ళిన వాళ్ళని పట్టుకుంటాడు. ఇక నన్ను ఎవడు కాపాడతాడు, నన్ను ఎవడు కాపాడతాడు, నన్ను ఎవడు కాపాడు. ఈ పోరాటం జరుగుతూనే ఉండదు వీడికి. ఎప్పటి వరకు? జ్ఞాత కోటస్థుడనే నిర్ణయం పొందే వరకు ఈ అంతర్ముఖ ప్రయాణం జరగవలసిందే. జరిగి ఎక్కడెక్కడైతే ఆ అనుభవ స్థితిని దాటుతూ భౌతిక సామాన్య జీవనం అలాగే జరుగుతుంది. ఇదేమీ మారదు, ఇది ఇంతే ఉంటుంది. ఇదేం ఉత్థానము చెందదు, పతనము చెందదు. సామాన్య వ్యవహారం, భోజనం, నిద్ర, ఆకలి, ఈ సామాన్య స్థితిలో ఇది జరిగిపోతూనే ఉంటుంది. ఇదేం మారదు. కానీ లోపలున్న పోరాట ప్రభావం చేత, ఆశ్రయం చేత, శరణాగతి చేత, ఆర్తి చేత, ఆ జ్ఞాన విశేషం చేత నువ్వు ఎల్లప్పుడూ ఆ ప్రకాశ లక్షణాన్ని పట్టుకుని ఆనందమయ కోస నిరసన చేయడం అనేంటి, ఆ అపేక్ష నిరసన చేసే సాధనలో ఉండటం చేత క్రమేపీ నీకేమైపోద్దంటే ఆ అధిగమించేటటువంటి స్థితిలో నీకు తగినటువంటి గురువు నిన్ను అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆయన యొక్క రూపం ఆ లీలగా అక్కడ గోచరిస్తుంది అన్నమాట. గోచరించి ఆ క్షణంలో అందులో మెర్జ్ అయిపోతావు అంతే. ఒక రెప్పపాట్లోనే ఆ గురువులో నువ్వు కలిసిపోతావు. గురువులో కలిసిపోయిన స్థితి నీకు ఎప్పుడైతే వచ్చేసిందో వెంటనే ఆ పోరాటం ఉడిగిపోతుంది, అధిగమించేస్తావు. అధిగమించిన స్థితి నుంచి చూస్తావు దాన్ని ఆ రెప్పపాట్లోనే. అక్కడ నువ్వేం చేసావంటే ఏమి చేసేందుకు అవకాశం లేదు. ఎందుకని ఏమైనా చేయాలంటే ఇంద్రియాలు ఉండాలి, ఏమీ ఉండదు అక్కడ. గురువు నన్ను కలిసిపోవడం అనే ఒక స్థితే ఉంటుంది అంతే. ఆ కలిసిపోయిన స్థితి ఎప్పుడైతే నీకు ప్రాప్తించిందో, ఆ దర్శనం వచ్చేసిందో, దాన్ని అధిగమించేస్తావు. ఆ అధిగమించిన స్థితిలో ఎంతసేపు నువ్వు ఉంటే నీకు అది సహజమవుతుందో అందులో అంతసేపు ఉంటావు. ఇంతసేపు అని నిర్ణయం కాలంలో ఉంటుంది. అది కర్మ ప్రభావంలో ఉండదు, అది కాల ప్రభావంలో ఉంటుంది. ఆ ప్రకారం అందులో ఉంటాం, మళ్ళా మామూలు అయిపోతాం. కానీ ఏ తెలివితో అవుతావు అప్పుడు? అధిగమించినటువంటి స్థితిని, ఆ పూర్ణ స్వేచ్ఛని పొందిన, ఇంతకుముందు పోరాడినటువంటి స్థితికి అవతల ఉన్నటువంటి స్వేచ్ఛాస్థితిని అనుభవించినటువంటి, ఇది బంధము, అది ముక్తి. ఆ ముక్త స్థితితో మళ్ళా వస్తాం. అప్పుడేమైంది? ఈసారి అది వచ్చినప్పుడల్లా అమ్మో మళ్ళీ అది వస్తుందనే ఎరుక కలిగి ఉంటాం. కొత్తలో అలా ఉంటాం. క్రమేపీ స్వరూప జ్ఞాన విశేషం చేత బంధం అనేది లేకుండా పోతుంది. ఎందుకని? నేను అప్రమేయుడను, నేను అనంతుడను, నేను సర్వవ్యాపకుడను, స్వప్రకాశుడను. ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా ఏర్పడతాయి, ఒకేసారి ఏర్పడతాయి. సాధకుడిలో ఈ లక్షణాలన్నీ ఆ స్థిరమైనటువంటి స్వరూప జ్ఞాన స్థితిలో ఉండగా 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 అవన్నీ ఏర్పడతాయి. ఏర్పడేటప్పటికి ఇటు తిరిగి చూస్తాడు. ఇప్పుడు లక్ష్యం అంతా ఎగువ కనపడుతుంది, దిగువ కనపడలేదు. ఆ తెలివితో ఒకసారి ఇటు తిరిగి చూస్తాడు. చూసేటప్పటికి ఏమైంది? మీనియేచర్ అయింది, పిల్లలాటల పోలికాయ. భౌతిక జీవనం అంతా అప్పుడు ఎలా కనపడిందంటగా? మూడవస్థలో చేసేది. ఆ పిల్లలు ఆట బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఎట్లా ఉన్నాడో వీడు కూడా అలా ఉన్నాడు.
అది సత్యమేనా? అసత్యం కదా, భ్రాంతి కదా అనేటటువంటి వస్తునిశ్చయ జ్ఞానంతో ఉన్నాడు. ఇప్పుడు అలా వస్తునిశ్చయ జ్ఞానం ఉన్నటువంటి వాడిని అది బంధించగలదా, బాధించగలదా? వాడికి విశేషణ విశేష్యము లేవు. వాడి అహాన్ని ప్రతిపాదించడానికి ఏది ఉపయోగపడదు. అహంకారం అనేది అసలు వాడిలో కనబడడానికి అవకాశం లేకుండా, జీవభ్రాంతి లేకుండా పోయింది. ఇప్పుడు శేషించినది ఏమిటయా? ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపంగా శేషించిపోయినటువంటి వాడు క్రమేపీ ఆ సర్వవ్యాపక లక్షణం ద్వారా బ్రహ్మాండ వ్యవహారాన్నంతా దర్శనంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఆ దైవీ స్థితులన్నీ దర్శనంగా వచ్చిపోతూ ఉంటాడు. ఏవేవి ఎప్పుడెప్పుడు తెలియబడాలో అవి అప్పుడు తెలియబడుతూ కాల ప్రభావంలో వచ్చిపోతూ ఉంటాడు. పూరక నిమిత్త మాత్రంగా దేహంగా ఉన్నవాడుగా ఉంటాడు, కానీ దేహంలో వాడు ఉండడు. వాడు ఇప్పుడు బ్రహ్మాండ వ్యవహారంలో నిమగ్నమైపోయి ఉంటాడు. వాడికి దైవీ ప్రణాళికలో స్థానం వస్తుంది. వాడి చేత ఏ ఏ జీవులు ఏ ఏ ప్రభావశీలమై ఏ ఏ మనుషులు ఉద్ధరించబడాలో వారి దగ్గరికి వాడు తీసుకొని పోబడుతున్నాడు, లేదా వాళ్ళైనా వాడు వచ్చి పడిపోతుంటారు. ఎవరెవరైతే ఈ దైవీ ప్రణాళికలో చేరి ఆ అంతర్ముఖ ప్రయాణం చేయడానికి సిద్ధపడిన జీవులు ఉంటారో ఆయా వాళ్ళందరూ వాడి చేత ఆకర్షించబడుతున్నారు. వాళ్ళు వచ్చిపోతుంటారు, వాళ్ళు వచ్చేసి వాళ్ళు పొందవలసిన పొందుతుంటారు, వెళ్ళిపోతుంటారు. వీడికి ఆ దైవీ ప్రణాళిక వ్యవహారానికి సంబంధించిన గోవాలంతా వచ్చి పడిపోతుంది. ఇప్పుడు మన సంసారం పెద్దదైనా చిన్నదైంది. ఇప్పుడు ఆ దైవీ ప్రణాళిక గోడన వ్యవహారాన్ని ఎట్ట వదులుచుకోవాలా అనే పనిలో పడిపోతాడు. అట్లా దాంట్లోంచి బయటపడే స్థితికి రావాలంటే బ్రహ్మాండ వ్యవహారశీలత పోవాలి. అంటే ఎవడికైతే పోయిందో వాడేమైపోతాడు? వాడు నిర్గుణ బ్రహ్మం అయిపోతాడు. ఇట్లా ఒక్కొక్కటి క్రమంగా నువ్వు ఇదే క్రమముక్తి అంటే ఉన్న ఫలాన అయిపోవడం కుదిరే పని కాదు. అది సద్యోముక్తి. అదంతా వాళ్ళు కారణ జన్ములు, వాళ్ళ వ్యవహారం వేరే. మనం క్రమముక్తి. కాబట్టి నువ్వు నీ స్థాయికి నువ్వు ఇప్పుడు చేయవలసిన సాధన ఏమిటి అయ్యింది? ఇప్పుడు ఆనందమయ కోశ నిరసన. జ్ఞాతలో జీవుడిలో నీకు ఇందాక 3 స్థితులు చెప్పింది, సాక్షికి 3 స్థితులు చెప్పి దాంట్లో ఉच्चతమైనటువంటి స్థితి వైపు నడవడం రావాలన్నమాట. ఎగువకి నడవడం రావాలి. ఉన్నతమైన మార్గంలో దృష్టిని భూమధ్య నుంచి కిందకు పడిపోనివ్వకుండా నిలబెట్టుకోవాలి. వ్యవహారశీలమై ఉన్నప్పుడు కూడా పడిపోకుండా. అట్లా క్రమేపీ స్థిరపడిపోతే దానికంటే అప్పుడు పైకి, దానికంటే పైకి, దానికంటే పైకి, అట్లా సహస్రార స్థానాన్ని, ఆ తర్వాత బ్రహ్మరంధ్ర స్థానాన్ని, ఆ తర్వాత అది కూడా లేకుండా ఇట్లా క్రమేపీ పరిణామం చెందుతాం. దానికోసం కొండల్ని అని అదని ఇదని ఊహించవలసిన అగత్యం లేదు. అవన్నీ అవసరం లేదు. ఎందుకనంటే అవన్నీ నిమ్నతరమైనటువంటి విద్యలు. ఆత్మవిచారణ జ్ఞానంతో పోలిస్తే మిగిలినవన్నీ ఏమిటవి? దిగువ స్థాయి తరగతులు అన్నమాట. ఉच्चతర స్థాయికి చెందినటువంటి విద్యను అభ్యసించేవాడు, పిహెచ్డి చేసేవాడు మళ్ళీ కిందకు వచ్చి నేను గ్రాడ్యుయేషన్ చదువుతానంటే ప్రయోజనం ఏముంది? అర్థమైందా? కాబట్టి కష్టమైనా సరే, కొద్ది కాలం పట్టినా సరే, ఓర్పు సహనంతో ఆత్మవిద్యని బ్రహ్మ విద్యని గ్రహించాలే కానీ కిందికి దిగి కింది స్థాయిలో వాటిని అధ్యయనం చేయకూడదు. నీకు ఆ రకమైన సంస్కార బలం అంటే చేయగలిగింది ఏం లేదు. అనేక జన్మార్జిత సంస్కార బలంలో కొంతమందికి ఉంటుంది. వాళ్ళు మాత్రం వాటిని నిలువరించడానికి, ఇప్పుడు నిన్ను ఇక్కడ నిలువరించడానికి ఎట్లా వీలు కావట్లే కర్మ పరిధిలో, అది కూడా కర్మ పరిధిలో నిలువరించడానికి వీలు కాక అలా అవుతాడు వాడు. వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు, ప్రత్యేకమైనటువంటి గురువులు, ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు, సాధనలు చెప్పబడ్డాయి. కానీ ఇవాళ ఏమనుకున్నారంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాడేదో చేశాడని అందరికీ అదే అంటగట్టడం. అది ఎట్ట సాధ్యం? వీడికి ఆ పూర్వజన్మ విశేష సంస్కార బలం లేదు, అందులో ఎట్లా నిలబడతాడు? ప్రతివాడు జిల్లా కలెక్టర్ అయిపోవచ్చు, అవ్వకూడదు. ఎందుకని? గ్రాడ్యుయేషన్ చదువుకున్న ప్రతి ఒక్కడు జిల్లా కలెక్టర్ అవ్వచ్చు, కానీ దానికి రాయవలసిన పరీక్ష పాస్ అయితే తప్ప వాడు అవ్వలేడు. అంతేనా కదా? అందరూ అర్హులే, ఎవరు కాదన్నారు. కానీ నీకు ఆ రకమైన బలం ఉండాలా వద్దా? ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బుద్ధి బలం ఉండాలి కదా, ఆ సంస్కార బలం ఉండాలి కదా, ఆ స్వభావం ఉండాలి కదా. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పటికిప్పుడు వస్తాయా? రావు. అట్లాగే ఏ సాధనకైనా సరే నీ ఆజన్మార్జిత సంస్కార విశేషంలో నుంచి నేను బయటపడేయడానికే సాధన, బలపరచడానికి కాదు.
ఇది నువ్వు గ్రహిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. నేను పూర్వ జీవిత విశేషంలో నేను అభ్యాసం చేసేటప్పుడు సంస్కారాన్ని బలపరుస్తూ వస్తున్నాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? వైస్ వరుస, రివర్స్ తిప్పాలి. ఆ స్వభావం ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తాడు. లోపల స్వభావం ఎప్పుడూ పనిచేస్తుంది వాడికి. కానీ ఆనందమయ కోశ నిరసన చేసేవాడు ఏం చేస్తాడంటే మంచి ఆనందమయ కోశ నిరసన చేసేవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు స్వభావ నిరసన చేయాలి వాడు ఇప్పుడు. ఎందుకంటే వాడి స్వభావం ఆనందం కదా. వాడు ఎప్పుడు ఆనందాన్ని అడుగుతుంటాడు. వాడు వేరే పని లేదు, ఇంక వేరే పని లేదు వాడికి. ఎక్కడ చూసినా ఆనందమే కావాలంతే వాడు. స్వభావ దోషం అని. జీవభ్రాంతికి పునాది ఈ ఆనందమయ కోశమే, ఈ ఆనంద లక్షణమే. వాడికి ఎప్పుడు ఆనందమే కావాలంటే. ఆనందం లేకపోతే మాత్రం వాడు ఉండలేడు. చేప నీళ్ళలోంచి బయటపడితే అట్ట కొట్టుకుంటాడు, అట్ట కొట్టుకుంటూ ఉంటాడు. ఆనందం లేదా, ఆనందం లేదా, ఏంటంటే ఆనందం లేదు. ఎప్పుడు ఇలాగ డూ సంథింగ్, ఏదో చేయి, నాకు ఆనందం కావాలంటే. ఆ ప్రేరణనిస్తూ ఉంటుందన్నమాట ఆ గాఢ నిద్రావస్థ. అందులో నుంచి ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేయమంటుంది కదా, మరి ఏం చేయాలి? ఆ ఏదో ఒకటి చెయ్యాలని ఆనందం కోసం ఏదో ఒకటి చేస్తే తప్ప వీలు కాదన్న దాంట్లోంచి పుడతాడు అనమాట జీవుడు. ఇప్పుడు ఏమయ్యాడు వాడు? ఇంకా కిందకి దిగి వచ్చేసి పునాదిలోనే నిరసించడం కనుక మనం అభ్యాసం చేసినట్లయితే, జ్ఞాన వైరాగ్యాలని అక్కడే కనుక వాడినట్లయితే అప్పుడు ఏమైంది? ప్రాణ వ్యవహారము అవసరం లేదు, మనోవ్యాపారము అవసరం లేదు. నాకు ఈ రెండింటితో పని లేదండి, నాకేం అవసరం, నాకేం అవసరం, నాకేం అవసరం, నాకేం అవసరం, నాకేం అవసరం. అరే ఏం అవసరం లేదంటావండి? ఏం వాస్తవం, ఏం అవసరం లేదు. ఎందుకేం అవసరం లేదు? ఇప్పుడు వీడిని సామాన్యులతో పోల్చి చూస్తే వీడు ఏమైపోవాలి? వీడిని ఎవరినైనా ఏదైనా అడుగుతారండి, అడిగితే ఏమైపోతుంది? ఇప్పుడు పాత్రోచిత ధర్మాన్ని వీడు నిర్వహించగలుగుతాడా? అర్థమైందా? అందుకనే చెప్పింది తురీయాశ్రమం, సన్యాసాశ్రమ ధరుడైతే మాత్రమే నువ్వు దీని జోలికి రాగలుగుతావు. అందుకని 4 ఆశ్రమ ధర్మాలు పెట్టాను. కానీ ఇప్పుడు వానప్రస్థం సన్యాసం ఎవరైనా చేస్తున్నారా? చేయడం లేదు. గృహస్థాశ్రమంతోనే సరిపెట్టేసుకుంటారు. అందువల్ల వాడికి ఎప్పటికీ జీవభ్రాంతి తొలగటం. ఎందుకని గృహస్థాశ్రమంలో అన్నీ నాకు ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఇదైతే వేరుకొచ్చుకుంటాడు. అదేగా గృహస్థాశ్రమం అంటే, వేరే ఇంకేం లేదు. ఒక ప్రపంచం చూడడానికి వెళ్తాడండి, ఇది బాగుంది అంటాడు, అది తెచ్చుకుంటాడు, వాడు ఇంట్లో పెడతాడు. మళ్ళీ ఇంకోటి చూస్తాడు, అది తెచ్చుకుంటాడు, ఇంట్లో పెడతాడు. ఇది తింటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, ఇది చేస్తే ఎంతసేపు గృహస్థాశ్రమం అంతా దీని మీద ఆధారపడదు. ఇలా ఉంటే బాగుంటుంది అంటాడు. ఇప్పుడు ఇలా ఉండడం ఏమిటి? అసలు ఉన్నది ఉన్నట్లుగా ఉందిగా అనే స్మరణ వాడికి తోచదు. ఎంతసేపు వాడికి ఏంటి? ఏదో ఒక రీతిగా ఉండాలి. వాడికి భిన్నంగా ఉండటమే వాడి యొక్క జీవభ్రాంతి. స్వరూప జ్ఞానంలో, స్వరూప లక్షణంతో, స్వప్రకాశ లక్షణంలో ఉన్నది ఉన్నట్లుగా ఉంటే వాడికి నచ్చదు. ఎందుకని? అక్కడ ఆనందం లేదు కాబట్టి. అట్లా ఆ ప్రకాశంలో ఆనందం లేదు, ఆ జ్ఞానంలో ఆనందం లేదు. ఆనందాన్ని వదిలిపెట్టాలంటే అసలు అది తెలిస్తేనే ఏమనిపిస్తుంది? ఇంకెందుకండి బాబు అసలు అంటాడు. వెంటనే ఎవడైనా ఏమంటాడు? ఆనందం ఎందుకని? నీకు ఆనందం అవసరం లేదయ్యా బాబు అన్నావు అనుకో, ఏమంటాడు? ఇంకెందుకు బతకడం అంటాడు. అంతే, అయిపోద్ది. అరే ఇప్పుడు నిన్నెవరు బతకమన్నారు? బ్రతకడమే కదా జీవభ్రాంతిలో భాగం. జీవితం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? జీవుడి నుంచేగా వచ్చింది. జనన మరణాల మధ్యలో తనకు తానైన స్థితి నుంచి భిన్నంగా ఉండటమేగా జీవితం అంటే. అలా ఉండదురా బాబు అని చెప్తున్నాడు. అదే ఆనందంగా ఉండద్దంటే చెప్పడం. నీదైన స్థితిలో నువ్వు ఉండవయ్యా, నువ్వు కాని స్థితిలో నువ్వు ఉండమాక. నువ్వు కాని స్థితిలో ఉండి ఆనందం ఉంటున్నావు, అది భ్రాంతి అని తెలుసుకో. ఇది భ్రాంతి అని ఎట్లా తెలియక చెప్పాలండి? నువ్వు అలా ఉంటే తప్ప నీకు తెలియదా బాబు? అంతేనా కదా? ఎవరికైనా సరే ఇప్పుడు మీ పిల్లవాడు ఆట బొమ్మతో ఆడితే ఆనందమా దుఃఖమా? ఎలా? వాడికి అనుభూతిలో ఉంది. అంతేనా కదా? అట్లాగే ఆనంద నిరసన చేస్తే జ్ఞానం అవుతుంది. ఎలా తెలుస్తుంది? చేస్తే తెలుస్తుంది. కాబట్టి సాధన సాధ్యం. సాధ్య స్థితి ఎప్పుడూ కూడా
సాధన చేస్తేనే తెలుస్తుంది తప్ప సాధనకు యువతలుండి అది ఎట్లా ఉంటుందండి అది ఎట్లా ఉంటుందండి అని అంటే ఈ సాధకుడికి ఎప్పటికీ తెలియదు. సాధారణంగా వేదాంతాల్లో ప్రవేశించిన వాళ్ళందరూ ఏమంటారు, అది ఎట్లా ఉంటుందో తెలిస్తే చేసేస్తాం కదా అంటారు. ఒరే నువ్వు అది అయితే నీకు అది తెలుస్తుంది. ఉల్టా చెప్తుంది అనమాట ఇది ఎప్పుడు. అందుకే దీన్ని మార్మిక భాష అన్నారు. దీన్ని నువ్వు ఇక్కడ ఉంటావు, అది కావాలి నీకు, అది కావాలని నువ్వు దానికోసం ప్రయత్నం చేయవలసిందే. కాబట్టి ప్రయత్నం ఎట్లా చేయాలి, వివేకం వైరాగ్యంతో చేయాలి, వేరే మార్గం లేదు. సాధన సాధ్యమే అన్నీ కూడా. సాధన లేకుండా ఏది సాధించబడదు అంతే. నిన్ను నువ్వే నిరసించుకోవడం నీకు చేతవాలి. నీ ఆనంద లక్షణాన్ని నీవే నిరసించుకోవాలి, నీ ప్రతిస్పందనలు నీవే నిరసించుకోవాలి, నీ సంస్కారాల్లో నుంచి నువ్వే బయటపడాలి. ఆ సంస్కారాల నుంచి విడుదల అవ్వడం ఎట్లాగనేది నువ్వే పోరాడాలిగా. కాబట్టి ఏం చేయగలుగుతారు, ఎలా పోరాడాలో చెప్పగలుగుతారు. ఏ సమయానికి నువ్వు ఎలా ఉంటే దాంట్లో బయటపడతావో నీకు స్ఫూర్తినివ్వచ్చు. నీకు మానసిక ఆశ్రయం ఉంటే నీకు ఆ సమయానికి లోపల ఒక స్ఫూర్తి వస్తుంది. వచ్చేసినప్పుడే ఆ స్ఫూర్తిని అనుసరించి చేసేస్తావంతే. దానికి విచారణ విచక్షణతో పని ఉండదు. చేసేసి ఏమైపోతావు, అది అయిపోయేటప్పటికి నువ్వు దాన్ని దాటేస్తావు. ఆ స్ఫూర్తిని అనుసరించి దాటేస్తావు అంతే. దాటేసినాక చూసుకుంటావు, అరే నాకు ఇది తెలియదే, తెలియకపోయినా నేను దాటేశానే, ఇవి విడుదలైపోయానే, ఇది నా మీద నాకేం పూర్వం పనిచేసినట్టు పని చేయట్లేదే, పూర్వం ఇవన్నీ నా మీద ప్రభావితంగా ఉండే, ఇప్పుడు నా మీదేం ప్రభావితం అవటం లేదే, ఇప్పుడు ఎలా మారా నేను అని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఓహో ఫలానా స్ఫూర్తిని అనుసరించి నేను దాటాను, ఫలానా అశరీర సద్గురుమూర్తి యొక్క సహాయం చేత దాటాను అనేది లీలగా అక్కడ దర్శనం కనబడుతున్నాను. అంటే అధిగమించే ముందు స్థితిలోనూ గురు దర్శనం కలుగుతుంది, పశ్చాత్ సిద్ధి దశలో కూడా నీకు మరలా గురు దర్శనం కలుగుతుంది. తద్వారా నేను దాని పై స్థితిలోకి ప్రవేశపెట్టేస్తాను. అంటే కింది స్థితిని అధిగమించడం ఒక భాగం అయితే పై స్థితిలో ప్రవేశించడం కూడా మరలా రెండవ ప్రయత్నం. ఇట్లా ఆంతరిక ప్రయాణం జరుగుతూ ఉండాలి. ఇది ఎక్కడ దాకా జరగాలి, నిశ్శేషంగా గురు శిష్యులిద్దరూ లేకుండా పోయేంత వరకు జరగాలి. అర్థమైనా, పరబ్రహ్మ నిర్ణయం వరకు గురు శిష్యులు ఉన్నారు. నిశ్శేషంగా గురు శిష్యులిద్దరూ లేకుండా పోయినటువంటి స్థితికి చేరేటప్పటికి ఇంకా ఈ అంతర్ముఖ ప్రయాణం ముగిసిపోతుంది. అది బయలు, అది లాస్ట్ స్టెప్ బయలు అనమాట. ఇప్పుడు ఆ గొడవ మనకు అనవసరం. అర్థమైందండి. ఇట్లా ద్వైతం నుంచి అద్వైతంలోకి ప్రయాణం చేయటమే అంతర్ముఖ ప్రయాణం అంటే. అద్వయం రెండవది లేదు, ఉన్నది ఒకటే ఏకం సత్. ఇట్లా క్రమేపీ రోజువారీ జీవితంలో ఇట్లా మీరు ఏవేవి నిరసిస్తే నీవు అది అవుతావో, ఏ సంస్కారాల్లో నుంచి విడుదల పొందాలో, ఏ రకమైన పోరాటం చేయాలో, ఏ రకమైనటువంటి సంఘర్షణ ద్వారా, ఏ రకమైన ఆర్తి ద్వారా, ఏ రకమైన సహాయం ద్వారా, ఏ రకమైన స్ఫూర్తి ద్వారా నువ్వు దాన్ని అధిగమించగలుగుతావు, వీటిని ఆశ్రయించాలి. ఇది ఎప్పటికప్పుడు నీలో తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు ఎక్కడికో పోయే పని లేదు. ఇప్పటివరకు మానవులందరూ ఏమని ఉంటారు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, దాన్ని అన్వేషించాలి. ఈ అన్వేషణ దశ పని లేదు, లోపలే జరిగిపోతూ ఉంటుంది. ఈ లోపల మాత్రమే జరిగే ఈ ప్రయాణం పేరే అంతర్ముఖ ప్రయాణం. జ్ఞాత కూటస్థుడిని తాను స్వరూపంగా గ్రహించడమే అంతర్ముఖ ప్రయాణం. కాబట్టి పిండ బ్రహ్మాండ పంచీకరణలన్నీ నీకు ఎక్కడ ఉపయోగపడాలి, ఇక్కడ ఉపయోగపడాలి. కాబట్టి నీవు అష్టావక్ర గీతను సమగ్రంగా అధ్యయనం చేసి నేను ఆత్మస్వరూపం అనేటువంటి స్థిరమైన నిర్ణయాన్ని గట్టిగా పట్టుకుని వేదాంత పంచదశలో గనక ప్రవేశిస్తే అప్పుడు నీకు వేదాంత పంచదశలో పిండ బ్రహ్మాండ సమన్వయం ఉంటుంది. ఆ గ్రంథం దేనికి నియమించబడింది అంటే పిండ బ్రహ్మాండ సమన్వయం కోసం చెప్పబడింది. దాన్ని ఇప్పుడు వేదాంత పంచదశని కేవలం పిండాండానికి మాత్రమే అన్వయం చేసి చదువుకున్నారు ప్రయోజనశీలం. అట్లాగే అష్టావక్ర గీతని పంచకోశ విచారణకి వాడుకున్నాము, అది ప్రయోజనశీలం కాదు. అష్టావక్ర గీత అంతా ఎక్కడుంది, ఆత్మా వ్యవహారి నుంచి ఆత్మానుభూతిని మాత్రమే అది విశ్లేషిస్తుంది అంతే. ఇక కింద అసలు జీవభ్రాంతి గురించి అందులో మాట్లాడాడు. అక్కడే అదేగా చెప్తాను. ఇప్పుడు వాచ్యార్థంగా చూసినప్పుడు నీకు అక్కడ కనపడదు. అర్థమైందా? అందుకే ఏం చెప్పారు, శాస్త్రం నువ్వు అధ్యయనం చేయాలి.
చేసిన తర్వాత ఏం చేయాలి? దాని మాస్టర్ దగ్గరికి పోవాలి. పోయి ఏమండి నేను చదివా, నాకు ఇక్కడేం కనపడలేదు, నాకు ఇలాగే కనపడింది అంటారు. కారణం ఏంటంటే నువ్వు ఏ స్థితిలో చూసావు అంటే ఆ జీవభ్రాంతి దృష్టితో నుంచే చూసావు. సాక్షికి 3 స్థితులు నేను చెప్పానా? ఈ వ్యవహార సాక్షి దృష్టి వరకే వచ్చావు. నిరపేక్ష సాక్షి అవ్వాలా. నిరపేక్ష సాక్షి అవ్వాలంటే ఈ వ్యవహారం మీద అపేక్ష ఉంది కానీ మరి ఈ అపేక్ష పోలేదుగా. ఇది పోతే అప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో నీకు అది బోధపడుతుంది. అదే వాక్యం నీకేలా తోస్తుంది? జీవుడిగా ఉన్నటువంటి సాక్షిత్వం వరకే నీకు తోస్తుంది. నాకెలా తోస్తుంది? అది పరబ్రహ్మ సూచకంగా నాకు కనబడుతుంది. ఒక వాక్యమే. ఎందుకని? లక్ష్యం తెలిసిన వాడేమో ఆ లక్ష్యంతో ఆ దృష్టితో చూస్తాడు. నీకు లక్ష్యం బోధపడలేదు కాబట్టి నువ్వు వాచ్యార్థం వరకే చూడగలుగుతావు. ఇది గురువుకి శిష్యుడికి మధ్య ఉన్న భేదం. గురువు ఎప్పుడూ కూడా ఏ వాక్యం చదివినా ఏ స్థితిలో చదువుతాడు? సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై పరబ్రహ్మ నిర్ణయం పొందినటువంటి స్థితిలో నుంచే చూస్తాడు దాన్ని. కాబట్టి వివేక చూడమని చదివినప్పుడు ఆయనకేం కనపడతాయి? పరబ్రహ్మ నిర్ణయాలే కనపడతాయి. అక్కడ ఆ వాక్యాల గురించే విశ్లేషిస్తాడు. మిగిలిన అంశాల గురించి ఉపమానాలు మిగిలిన అంశాలు అక్కడ ఉంటాయి అన్నీ. వాటి గురించి ఏమీ చెప్పడు. చెప్పినా ఈ ఉపమానాన్ని ఆ లక్ష్యానికి అన్వయం చేసి చెబుతాడు. అదే నువ్వు చదివినప్పుడు ఏమవుతుంది? నువ్వే స్థితిలో ఉన్నావు ఆ స్థితికే అన్వయం చేసుకోగలుగుతావు అంతే. ఇప్పుడు అవ్యవహారి అంటే నువ్వు ఎక్కడ అనుకున్నావు? పంచకోశ వ్యవహారంలో అవ్యవహారిగా చూసుకుంటున్నావు అంతే. కానీ అది ఆగిపోయిందా? ఆగిపోలేదు. వ్యవహరిస్తూ ఉన్నవాడై ఉండి వ్యవహారం లేనివాడు అవ్యవహారి. గుణాలన్నీ స్వాధీనం అయిపోయినాయి, అవస్థలన్నీ స్వాధీనం అయిపోయినాయి, శరీరాలన్నీ స్వాధీనం అయిపోయినాయి, దేహాలన్నీ త్రిపుటి అంతా స్వాధీనపడిపోయింది. అయ్యండి కావాలంటే చేయగలడు, అవసరం లేకపోతే అవసరం లేదు. దైవీ ప్రణాళికలో నిర్ణయం అయిపోయి కనుక వస్తే కొండలు కూడా పిండి చేయగలడు. దాంతో పని లేదండి. గడ్డిపోత కూడా కదలచు. ఇక్కడ అంటాడు జీవన్ముక్తుడు కనురెప్పలు కదల్చుటకు కూడా అలసుడు అంటాడు. అంటే అవసరం లేకపోతే కనురెప్పలు కదల్చడం కూడా వేస్టే. అదే దైవీ ప్రణాళిక ప్రకారం లోక కళ్యాణం కొరకై చేయవలసి వచ్చింది. అప్పుడేం చేశాడు? హాలాహలానైనా సరే మింగేశాడు. అదే ఈశ్వర విశేషం. మామూలుగా ఈశ్వరుడు యొక్క ఫోటోలన్నీ ఎలా ఉంటాయి? సమాధినిష్ఠుడై అర్ధనిమిలిత నేత్రుడై నిశ్చలంగా ఉంటాడు. ఇలా ఉన్నవాడు అసలు అంత పెద్ద బ్రహ్మాండాలను దగ్ధం చేసే హాలాహలాన్ని ఎలా మింగాడు? అది సాధ్యమా అంటే అయ్యో ఆ పైన పరబ్రహ్మ నిర్ణయంగా అది వ్యక్తమైంది కాబట్టి దాన్ని అమలు చేయవలసిన అగత్యం ఆయనకు వచ్చింది. అప్పుడేం చేశాడు? అనంత బ్రహ్మాండ విశ్వమును దగ్ధం చేస్తున్నటువంటి హాలాహలాన్ని చిన్న నేరేడు పండు స్థాయిలోకి చూడగలిగే విశ్వరూప స్థితిని పొందాడు. ఇప్పుడు ఏమైపోయాడు? మహాకారణ శరీరంగా ఉన్నవాడు కాస్త మహాకారణ శరీరం ఉపాధిగా ధరించినటువంటి పరమాత్మ అయ్యాడు. జీవుడికి మహాకారణ శరీరమే చాలా ఎక్కువ, అంతేనా కదా? కానీ ఆ మహాకారణ శరీరం పరమాత్మకి ఉపాధి, స్థూల శరీరం అది. ఇప్పుడు ఇదే ఈశ్వరుడు పరమాత్మ స్థితికి చేరాడు. చేరంగానే అక్కడ లేచాడు, అక్కడ మేల్కొన్నాడు. అక్కడ మేల్కోగానే ఏమైందన్నప్పుడు ఈ అనంత విశ్వాన్ని దగ్ధం చేస్తున్న హాలాహలం ఆయన అలా ఈక్షించగానే, అలా చూడగానే అది తనలో తాను ఇమిడిపోయి సూక్ష్మీకరించబడి నేరేడు పండు ప్రమాణానికి వచ్చేసింది. అలా తీసుకుని నోట్లోకి కిందకి మింగేద్దామా? ఉదరమందున్న బ్రహ్మాండ భువన భాండములన్నీ దగ్ధమైపోతాయి. బయటికి వదిలేద్దామా? అనంత విశ్వము దగ్ధమైపోతుంది. కాబట్టి ఏం చేశాడట? కంఠస్థముగా దాన్ని మిగిల్చాడు. ఇది పౌరాణిక విశ్లేషణ. మరి ఇందులో జ్ఞానం లేదా? కాబట్టి అవ్యవహారీనేనా కాదా? అవ్యవహారియే. కానీ వ్యవహారం లేదా? ఉంది. ఎలా ఉంది? విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు కదా పైన. ఆ బ్రహ్మాండ వ్యవహారం అంతా వాళ్ళ మధ్యలో ఉంది. విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ పిండాండ వ్యవహారంలో.
కాబట్టి పిండాండమయ సాక్షి ఎవరు? ప్రత్యేగాత్మ. కాబట్టి నువ్వు ఈ ఆనందమయ కోశ నిరసన చేసి నువ్వు కింద నుంచి మొత్తం సమస్తం చేసుకుంటూ ఆత్మానుభూతిలో స్థిరమై ఎప్పటికీ ప్రత్యేగాత్మ అవుతావు. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞాత ఏం పొందాలి? ముందు ప్రత్యేగాత్మానుభూతిని పొందాలి. నువ్వు ఈ నలుగురినే గుర్తించాలన్నమాట. ఇప్పుడు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మల్ని మాత్రమే గుర్తుపడతాడు. ఇక వేరే దాన్ని గుర్తుపట్టాడు. ఇక మెలకువలాగా వచ్చాడు, అనంత విశ్వంలో విశ్వడను. నేను అది ఒక్కటే గుర్తుపడతాను, ఇంక మిగిలిన దేని గుర్తుపడ, మిగిలిన వాటికి స్పందించ. తైజసుడు కళలు వస్తున్నాయి పోతున్నాయి, జరిగిపోతూనే ఉంది మనస్సు అనే తలంలో. వీడు ఎలా ఉన్నాడు? ఆ సినిమాకి వెనుకున్న ప్రకాశాన్ని, నేను ఆధారభూతంగా ఉన్న ప్రకాశాన్ని మాత్రమే గుర్తుపడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ బొమ్మలు కనబడతాయా? కళ అనే బొమ్మలు కనబడడం మానేసినాయి. గాఢ నిద్రావస్థలో, నిర్వాణ స్థితిలో, చీకటి తొలగిపోయినటువంటి ప్రకాశ స్థితిలో నిలబడ్డాడు. ఏమైనా ప్రజ్ఞాస్వరూపం. అదేగా ప్రాజ్ఞుడు అంటే, ఆ ప్రజ్ఞయే నేను అని గాఢ నిద్రావస్థలో స్థిరంగా ఉన్నాడు. ఇప్పుడు గాఢ నిద్రావస్థలో ఏర్పడుతున్న ఆనందమయ కోశ ప్రభావం ఏమైపోయినప్పుడు ప్రజ్ఞ మీద ప్రభావితం కాలే. సూర్యుడికి చీకటి ఉందా? లేదుగా. పగలు రాత్రి సూర్యుడికి ఉన్నాయా? లేవు. ప్రజ్ఞాస్వరూపంలో ఉన్నవాడికి కూడా అవస్థాత్రయం లేదు. ఎప్పుడైతే నీకు ఇది అనుభూతమయ్యిందో, ఆ స్ఫురణ కలిగిందో, ఒక్కసారిగా మేల్కొన్నావు. ఇప్పుడు ప్రజ్ఞాస్థితిలో, ఆ ప్రజ్ఞాస్థితిలో నువ్వు ప్రత్యేగాత్మస్వరూపుడు. ఇట్లా నువ్వు మొట్టమొదట జ్ఞాత నుంచి, ఈ జ్ఞాత అనేది నాలుగుగా ఉన్నది. జ్ఞాత అనేది ఎట్లా ఉంది? ఈ నాలుగుగా ఉంది. విశ్వతేజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మల యొక్క 4 స్థితులని కలిపి ఏకమాత్రంగా చెప్పవలసి వచ్చినప్పుడు జ్ఞాత అంటున్నాం. మరి వీడిలో వ్యవహార సాక్షి లేడు, సాపేక్ష సాక్షి లేడు, ప్రత్యేగాత్మ నిరపేక్ష సాక్షి. మిగిలిన 3 సాపేక్ష సాక్షి. ఎందుకని? అక్కడ అవస్థాత్రయాన్ని చెబుతూ సాక్షిత్వాన్ని చెబుతున్నాం. ప్రత్యేగాత్మగా అవస్థాత్రయం లేదు. అవస్థాత్రయం లేని వాడికి వ్యవహారం ఉందా? అవ్యవహారి. కాబట్టి ప్రత్యేగాత్మ అవ్యవహారి. ఈ రకంగా అవస్థాత్రయాన్ని దాటాలి. ఇట్లా ఎవరైతే దాటుతారో, ఆ ప్రత్యేగాత్మ నిర్ణయాన్ని సాధిస్తారో, వాళ్ళు పిండాండం నుంచి బ్రహ్మాండ వ్యవహారంలోకి ప్రమోషన్ ఇస్తారు. ఎవరిస్తారు? ఆ పైన ఉంటారు. మైత్రేయ సంఘం అని ఒకటి ఉంటుంది. అశరీర గురువులు అనమాట వాళ్ళంతా. వాళ్ళు దైవీ ప్రణాళికని నడిపించేవాడు మహానుభావులు. వాళ్ళు చాలా కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. మనకంటే ముందు ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ జ్ఞానంలో ప్రయాణం చేసి దైవీ ప్రణాళికని యొక్క దాంట్లో స్థానం స్వీకరించినటువంటి జీవన్ముక్తులు అందరూ అక్కడ ఉంటారు. ఆయా జీవన్ముక్తులు ఎవరెవరు నీకు సరిపోతే వాళ్ళు దర్శనమిస్తుంది. నీకేం పేర్లు ఊర్లు తెలియాల్సిన అవసరం లేదు. ఆయా మహానుభావుల దర్శనం చేత నువ్వు దాటిపోతుంటావు అంతే. ప్రత్యేగాత్మ నుంచి పరమాత్మ నిర్ణయం పొందడం అనేది ఇలాగే పొందుతావని చెప్పడానికి వీలు కాదు. అది నడకలో తెలుసుకోవాల్సిందే. కాబట్టి అంతర్ముఖ ప్రయాణం అంటే ఏమిటంటే, ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ నిర్ణయాన్ని పొందడమే అంతర్ముఖ ప్రయాణం. కాబట్టి ఇప్పుడు అంతర్ముఖ ప్రయాణం చేయాలా వద్దా? కాబట్టి అటువంటి సాధనని నువ్వు స్వీకరించాలి. నేను ఆ ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలి, ఆ ఉच्चతరమైన స్థితిని సాధించాలి, ఈ వాచ్యార్థం దగ్గర సరిపెట్టుకోకూడదు అనేటటువంటి తపన నీలో బయలుదేరుతుంది. ఈ తపన, ఈ ఆర్తి, ఈ తహ నిన్ను నడిపిస్తాయి అన్నమాట. నేనేమైనా సరే ముక్తిని సాధించాలి, నేనేమైనా సరే బ్రహ్మానుభూతిని పొందాలి, ఈ జన్మలోనే బ్రహ్మానుభూతిని పొందాలి అనేటటువంటి బలమైనటువంటి కాంక్షే, ఆ తీవ్ర మోక్షేచ్ఛే నిన్ను నడుపుతుంది. ఎక్కడ పనిచేస్తున్నట్టు ఇప్పుడు ఇది? ప్రత్యేక పరమాత్మలు ఒకటే అని చెప్పే దగ్గర పనిచేయాలి. మనం ఏదో గారెను వదిలిపెట్టడానికి, ఇడ్లీని వదిలిపెట్టడానికి మోక్షేచ్ఛను వాడితే ఎట్టాగా? ఇవన్నీ కూడా అత్యంత సూక్ష్మతరమైనటువంటి శక్తులు. ఇవన్నీ మోక్షాపేక్ష అనేది అత్యంత తీవ్రతరమైనటువంటి శక్తి. దాన్ని మించినటువంటి బలం దేనికి లేదు. ఆ అపేక్షని, ఆ సమర్థతని, ఆ బలాన్ని సాధించినటువంటి వాడు ఆ స్థితిలో ఉండి దేనినైనా చూడగలడు. వాడికి అసాధ్యం, వాడికి కనబడింది, వాడు తెలుసుకోలేనిది, వాడికి తెలియబడింది ఏదీ ఉండదన్నమాట. అయితే భౌతికమైనటువంటి దృక్పథంలో వాడు ప్రయోజనశీలం కానివాడు.
వాడేందుకు పనికిరాడు. కానీ వాడి యొక్క ఉనికి చేత మాత్రమే అంతా నిర్వహించబడిపోతుంది. వాడు ఏం చేయక్కర్లేదు. వాడిని ఎట్టా గుర్తించవచ్చయ్యా అంటే వాడు అక్కడ కూర్చుని ఉంటే చాలు, ఆ పని అదే అయిపోతుంది. వాడు పూనుకుని చేయక్కర్లేదు. వాడే పూనుకుని చేయవలసిన అగత్యం కనుక వచ్చినప్పుడు మాత్రమే వాడు కార్యాన్ని పోనతాడు. అప్పటి వరకు పోనాడు. అంత వేచి చూస్తాడు అనమాట. ఎంత వేచి చూస్తాడంటే ఇది అసలు నాకేం అవసరం లేదుగా, నాకేం కర్తవ్యం లేదుగా, నేను కర్తను కాదు కదా, నేను ప్రత్యేకాత్మస్వరూపుణ్ణి కదా, నేను సాక్షిభూతుణ్ణి కదా, నిరపేక్ష సాక్షిని కదా అనేటటువంటి స్థితిలో నుంచి చూస్తూ ఉంటాడు. ఎవరికో ఒకరికి కర్మ ప్రేరణ జరుగుతుందా జరగదా? వాడు ఊరుకోగలుగుతాడా? వాడు ఊరుకోలేడు. వాడు వచ్చి భుజాన్ని వేసుకుని పని చేసేస్తాడు. చేస్తున్నవాడు ఇప్పుడు ఎవరు? నీ ప్రతిరూపమే. వాడిని భిన్నంగా చూడడు. ఇప్పుడు అందరినీ ప్రశంసిస్తాడా విమర్శిస్తాడు? అందరినీ ప్రశంసిస్తాడు. విమర్శించడానికి రెండో వాడు లేడు అక్కడ. ఎందుకని? అంతటా తన స్వరూపమే ఉంది. కేవలం ఆ ప్రజ్ఞారూపమైనటువంటి సహాయాన్నే చేస్తాడు. ఆ చైతన్య రూప సహాయాన్ని చేస్తాడు. వాడికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో వాడికి తెలియదు. అంత కార్యనిర్వహణ బాధ్యతను ఎలా సమర్థవంతంగా నిర్వహించాడో వాడికి తెలియదు. కానీ వాడికి ఆ సమర్థత వచ్చేసేట్టుగా చేసేస్తాడంతే. ఎట్లా? చైతన్యం స్వాధీనమై ఉంది వాడికి. అలా వాడిని చూస్తూ ఉండడం ద్వారానే వాడిలో చైతన్యాన్ని ప్రేరేపించగలుగుతాడు. అర్థమైందా? తన వాక్ ద్వారా ప్రేరేపించగలుగుతాడు. ఎందుకని అంటే అతీత స్థితి నుంచి వాటిని వాడతాడు కదా. అనంత విశ్వశక్తి వాటిలో నిండి నిబిడీకృతమై ఉంటుంది. ఒక సంకల్పం చేశాడంటే ఆ సంకల్పం ఎవరి మీద అయితే చేశాడో వాడికి ఆ రకమైనటువంటి ప్రేరణ, ఆ రకమైన సమర్థత అన్నీ రెప్పపాట్లో వచ్చేస్తాడు. అప్పటిదాకా వాడు అందులో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అది అయిపోయేటప్పటికి అదే ఆ గురు దర్శనం అయిపోయేటప్పటికి, ఆ గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించేటప్పటికి వాడికి ఆ సమర్థత వచ్చేసి దాటేస్తాడు అంతే. ఎట దాటేశాడంటే వాడికి తెలియదు. వాడు మళ్ళీ ఇంకొకరిని దాటించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే వాడికి అదంతా తెలుస్తుంది. కాబట్టి తాను ముక్తుడవడం ఎంత అవసరమో ఇంకెవరినైనా ఒకరిని దాటించడం కూడా అంతే అవసరం. అప్పుడు కానీ ఇది పూర్ణంగా పూర్తి అవ్వదు. కాబట్టి పూర్ణం అంటే ఏమిటి? ఇప్పుడు మీ అందరికి పూర్ణం ఇచ్చారా లేదా? పూర్ణం అంటే ఇది. గురువుగాను ఎట్లా చేయాలో తెలియాలి. అశరీరుడైన గురువుగా చేయాలి. అర్థమైందా? సశరీరిగా ఉన్న అశరీరి ఎలా చేసేవారు? ఒకరిని ఉద్ధరించడం ఎట్లాగో ఆ ఉద్ధరించిన విధానం అంతా కర్తలామలకంగా తెలిసి ఉండాలి. శిష్యుడిగా ప్రయాణం చేసి గురువు యందు ఐక్యమైనటువంటి స్థితి ఉండాలి. ఈ రెండు ఎవరికైతే తెలుసో వాడు పూర్ణం, వాడు కూటస్థుడు. వాడికి సగుణ నిర్గుణ బ్రహ్మములు కరతలామలకం. రెప్పపాట్లో నిర్గుణంగా ఉండగలడు, రెప్పపాట్లో సగుణంగా ఉండగలడు. ఆ దైవ ప్రణాళికతో పని అయిపోయిన తర్వాత పని అయిపోయే స్థితికి వచ్చేప్పటికి కేవలం నిర్గుణ పద్ధతిగానే ఉంటాడు. సగుణ పద్ధతికి రాడు. సంకల్పాన్ని పోనడి. ఆ ఒక్కడిని ఉద్ధరించిన అనుభవం రాగానే ఇక చాలంటాడు అంతే, ఫినిష్డ్. ఇంకెవరిని ఉద్ధరించాల్సిన అగత్యం రాదు. ఆ బాధ్యతను స్వీకరించాడు. కానీ నిమిత్త మాత్రంగా సహాయం చేస్తుంటాడు ఈశ్వర ప్రతినిధిగా, అంతవరకే. అంతే తప్ప ఇంక అతనికి ఏ బాధ్యత ఉండదన్నమాట పిండ బ్రహ్మాండాలలో. కాబట్టి కేవలం నిర్గుణ బ్రహ్మంగా ఉండిపోతాడు, కేవల పరబ్రహ్మంగా ఉండిపోతాడు. తర్వాత ఆ కేవల పరబ్రహ్మ స్థితిలో బయలు దర్శనం, ఎరుక విడిపోతుంది. అప్పుడు జన్మరాహిత్య పద్ధతి, అది వేరు. ఆ గొడవ వేరు కదంతా. అది కాలాన్ని అధిగమించడం, ఆ గొడవ వేరు. ఇక్కడ దాకా బ్రహ్మానుభూతి వరకు కర్మని దాడటం, కర్మ శరీరం రాకుండా ఉంటాం. అవతారుడితో పాటు జన్మెత్తే అంటే జీవన్ముక్త అవస్థ, కారణజన్ములుగా జన్మెత్తే జన్మ ఎప్పుడో అరుదుగా వస్తూ ఉంటుంది. వచ్చినా కారణజన్ముడిగా వస్తూ ఉండవలసిన కాలం ఉంటా వెళ్ళిపోతాం. కాబట్టి జీవన్ముక్తావస్థ వరకు ప్రతి ఒక్క మానవులు కూడా చేరవచ్చు, దానికి అభ్యంతరం. కానీ ఈ రకమైన అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేస్తేనే ఇది వీలవుతుంది. అందుకనే వివేక చూడమణిలో చివరి 100 శ్లోకాలలో జీవన్ముక్తుని యొక్క విశేషాల గురించి ఎంతో గొప్పగా చెప్పబడుతుంది. మరి ఆ లక్షణాలన్నీ మనకు రావాలా? అవన్నీ లక్షణాలు. మరి ఆ లక్షణాలతో మనం ఉంటున్నామా అని చూసుకోవాలన్నమాట. అక్కడ సాధన అంటే ఇక్కడ ఏం ఉండదు. ఆయా లక్షణాలు మన మనసులో స్థిరంగా ఉండాలి ఎప్పుడూ కూడా. అప్పుడు ఆ లక్షణాలతో నువ్వు నీ నిజ జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఏమైపోతావు? అదే అయిపోతావు.
లక్షణము లక్ష్యము రెండు ఒకటే. వ్యక్తీకరిస్తే లక్షణం, వ్యక్తీకరించకపోతే లక్ష్యం. కాబట్టి బాగా ఎసెన్స్ని సరిగ్గా పట్టుకోవాలన్నమాట, సారాంశాన్ని. వివేక చూడమంటే ముందు చెప్పేదంతా విచారణా క్రమం అంతా చెప్పి చిట్ట చివరకు వచ్చేటప్పటికి ఆ జీవన్ముక్తిని యొక్క విశేష ధర్మాలను చెప్తాడు. ఇప్పుడు జీవితం ఎట్లా ఉంటుందో చెప్తాడు, అనేక ఉపమానాలతో పడి. అవన్నీ మన జీవితాల నుంచి, మహాత్ముల జీవితాల నుంచి తీసుకున్నవి అవన్నీ. కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా మనం స్వీకరించవచ్చు. అట్లాగే అష్టావక్ర గీతలో చివరి అధ్యాయాలు ఉంటాయి, 20వ అధ్యాయం నుంచి తర్వాత అధ్యాయాలు. అవన్నీ ఏమిటంటే అవి కూడా అంతే, అవి కూటస్థ నిర్ణయానికి పనికొస్తాయి అన్నమాట. అవన్నీ 20 ముందంతా కూడాను ఆత్మ బ్రహ్మ మధ్యలో ఊగిసలాడుతూ, 20 నుంచి చివరంతా కూడా కేవల బ్రహ్మాన్ని మాత్రమే నిరూపిస్తాయి, ఆ బ్రహ్మాండ నిర్ణయ పద్ధతిని నిరూపిస్తాయి. అట్లా ప్రతి గ్రంథంలో కూడా ఆ రకమైనటువంటి స్పష్టమైన నిర్ణయం ఉంటుంది అన్నమాట. వేదాంత పంచదశలో కూడా అంతే, చిట్ట చివరి అధ్యాయాలు పరబ్రహ్మ నిర్ణయం సూచ్యంగా చెప్పబడి. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సోపానం అనమాట. అది ఆ స్థితి నుంచి అవతలకు దాటించడానికి ఉపయోగం. అట్లా అధ్యయనం చేసేటప్పుడు ఈ రకమైన స్పష్టతతో అధ్యయనం చేయాలి. అట్లా అధ్యయనం చేసి మరలా బోధించేటప్పుడు దాన్ని స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకుని నిజ జీవితంలో జీవించాలి నువ్వు. ఎందుకనంటే వచ్చిన వాడు నీలో ఆ సమర్థత, వాడిలో ఆ చైతన్యాన్ని మేలుకొలపగలిగే సమర్థత నీలో ఉంటేనే నీ బోధన స్వీకరిస్తాడు, లేకపోతే స్వీకరించు. ఇది గుర్తుపెట్టుకోవాలి బోధించేవాడు. నువ్వు బోధించావమ్మా, వాడిలో ఆ చైతన్యం మేలుకోలేదు. ఓసారి ట్రై చేస్తారు, 2 సార్లు ట్రై చేస్తారు, 3 సార్లు ట్రై చేస్తారు, 4 సార్లు ట్రై చేస్తారు. ఇంక ఈ దగ్గరికి వెళ్ళినా ఇది మన వల్ల అవటం లేదు అని వదిలిపిస్తాం. ఎండుపక్కల లోపం ఉండవచ్చు, వాడికి పరిపక్వత రాకపోయి ఉండవచ్చు, లేదా గురువులో ఇతన్ని దాటించగలిగే సమర్థుడైనా కాకపోయి ఉండవచ్చు. తాను ముక్తుడై ఉండవచ్చు, కానీ ఇంకొకరిని దాటించగలిగే సమర్థుడై ఉండకపోయి ఉండవచ్చు. అర్థపూర్ణం సగమే అయింది, మిగిలిన సగం పూర్తిగాలే. అది అవడానికి అతను ఇంకో జన్మ ఎత్తవలసి రావచ్చు, కానీ అతనికి ఏం ప్రమాదం లేదు. ఎందుకని ఈసారి జ్ఞానంతో ఎత్తుతాడుగా. ఆ ఒక పని పూర్తి చేస్తే అతని పని అయిపోయినాయి. అట్లా వచ్చిపోయేవాడు. ఇప్పుడు వివేకానంద 32 సంవత్సరాలకి వెళ్ళిపోయాడండి. ఎందుకు వెళ్ళిపోయాడు? జన్మతః జ్ఞానంతో ఎత్తాడు. అర్థమైందా? ఆ అర్థపూర్ణం మిగిలింది పూర్తి చేశాడు, మిగిలిన వాడిని దాటెత్తరం అనే పని పూర్తి చేశాడు. ఫినిష్. అర్థమైందా? అట్లాగే పరమహంస, వాళ్ళందరికీ మళ్ళా జన్మకి తిరిగి రారు వాళ్ళంతా. అట్లాగే మనం కూడా మహానుభావులు నడిచిన త్రోవలోనే మనం వెళ్ళాలి, వేరే మార్గం లేదు. మీరందరూ బోధించేటప్పుడు మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళలో ఉన్న బుద్ధికి అవతలున్న చైతన్యాన్ని ప్రేరేపించే పద్ధతిలో, సాక్షిత్వాన్ని ప్రేరేపించే పద్ధతిలో, ప్రత్యేగాత్మ స్థితిని నెలకొల్పే పద్ధతిలో ఆ మేలుకొలుపు వచ్చేటట్టుగా మాట్లాడటం నేర్చుకోవాలి. మేలుకొలుపు వచ్చేట్టుగా మాట్లాడాలంటే నువ్వు ఉండాలి ఆ స్థితిలో. ఆ స్థితి నుంచి కిందకు దిగిపోకూడదు. ఎప్పుడు నువ్వు ఎక్కడ స్థిరమై ఉంటావో ఆ స్థితి నుంచే నువ్వు మాట్లాడతావు, ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. ఏ శాస్త్రమైనా అంతే. ఇప్పుడు మేము వివేక చూడమని చెప్పినా పరబ్రహ్మ లక్ష్యంలోనే చెప్తాం, అష్టావక్ర గీత చెప్పినా పరబ్రహ్మ లక్ష్యంలోనే చెప్తాం. ఏదైనా నీకు లక్ష్యం పరబ్రహ్మముగా చెప్పగలిగే సమర్థత వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అక్కడ ఏమైంది? ఇప్పుడు నీకు జీవుడిగా తెలుసు, ఆత్మగా తెలుసు, బ్రహ్మంగా తెలుసు, పరబ్రహ్మ నిర్ణయం కూడా తెలిసిన వాడివై ఉండాలి. నీ స్థితిని బట్టే నువ్వు చెప్పగలుగుతావు, లేకపోతే చెప్పలేవు. ఆ 4 కర్తలామలకంగా వచ్చేసి ఉండాలి. 4 స్థితుల మీద ఆట ఆడగలిగేటటువంటి సమర్థుడవే ఉండాలి. వచ్చిన వాళ్ళు ఎవడైనా అయి ఉండవచ్చు. వచ్చిన వాడు ఎవడైనా ఏముందులో ఉంటాడు, అయితే జీవభావాలు ఉంటాడు, లేకపోతే ఆత్మభావాలు ఉంటాడు, లేకపోతే బ్రహ్మభావాలు ఉంటాడు, లేకపోతే పరబ్రహ్మ లక్ష్యానికి సరిపడిన వాడే ఉంటాడు. ఈ 4 పద్ధతులుగా నీకు కరతలామలకంగా అంతర్ముఖ ప్రయాణం అంతా బాగా తెలిసిపోయింది. కిందకి పైకి రావడం పోవడం బాగా తెలుసు. జ్ఞాతాకూటస్థుడు పిండ బ్రహ్మాండ నిర్ణయం సమస్తం మొత్తం. ఇప్పుడు శాస్త్రాలన్నీ ఏమైపోయినాయి? కరతలామలకంగా తెలిసిపోలే. నువ్వు ఏ వేదాంత శాస్త్రాల నుంచైనాడు వాడు ఏ స్థితినైనా చెప్పగలుగుతాడు, ఏ స్థితినైనా సమన్వయం చేసుకోగలుగుతాడు. ఎలా? ఆ స్వానుభూతి చేశాడనమాట. ఇప్పుడు 3వ స్థలంలో నిరంతరాయంగా వాడిలో ఇవే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. జీవన వ్యవహారాన్ని కూడా ఈ వాక్యాలతోటే సమన్వయం చేస్తాడు. దానికోసం ప్రత్యేకంగా వాడేమి ఎక్కడి నుంచో మాటలు వ్యవహారికంగా మాట్లాడవలసిన అగత్యం వాడికి లేదు. ఈ వాక్యాలు అక్కడ సరిపోతాయి, సరిపోయేట్టుగా వాడు జీవిస్తాడు అంతే. సరిపోకపోతే వాడేం బాధపడ్డాడు. అర్థమైందా? అప్పుడేమైంది?
భిన్నంగా లేడుగా, ఇక రెండో వాడిగా లేడుగా, ఆ ఏకం సత్ స్థితిలో ఉండిపోతాడు అంతే. ఇట్లా ఎదగండి నాయనా. జై బాబా.